భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు 18 యోగాలలో 1 నుండి 6 వరకు ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఈ సాంఖ్యయోగంలో అర్జునుడు తాను ఇరుక్కున్న సందిగ్ధావస్థ నుండి తప్పించమని, తనకు దిశానిర్దేశం చేయమని శ్రీకృష్ణుడిని వేడుకుంటున్నాడు. శరీరము నశించినా నశించిపోని మరణము లేని ఆత్మ గురించి చెబుతూ దివ్య జ్ఞానాన్ని విశదీకరించాడు కృష్ణ భగవానుడు. సామాజిక బాధ్యతల గురించి, ధర్మాన్ని పరిరక్షించడం గురించి, యుద్ధం చేయవలసిన తన క్షత్రియ బాధ్యతల గురించి, మానసిక క్లేశములైన కామ క్రోధ లోపాలను ఏ విధంగా నిర్మూలించవచ్చో కృష్ణుడు దశలవారీగా అర్జునుడికి వివరించడం ఈ యోగంలో మనం తెలుసుకోవచ్చు. సంజయుడు ధృతరాష్ట్రుడితో అర్జునుడి దీనస్థితి గురించి ఈ విధంగా వివరిస్తున్నాడు. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణా కులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. సంజయుడు ఈ విధంగా పలుకుతున్నాడు. జాలి నిండిన వాడై శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండిపోయి ఉన్న అర్జునుడిని చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా అంటున్నాడు. జాలి, చింత, అశ్రువులు అనేవి ఆత్మజ్ఞాన రాహిత్యానికి చిహ్నాలు. ఈ శ్లోకంలో కృష్ణుడిని మధుసూదన అని సంబోధించాడు అర్జునుడు. మధు అనే రాక్షసిని సంహరించినవాడా, నాలో దాగిన భ్రాంతి అనబడే రాక్షసిని కూడా సంహరించు అని కృష్ణుడిని వేడుకుంటున్నాడు. ఎదుటి వారిలో శారీరక కష్టాలను చూసినప్పుడు మనకు కలిగేది భౌతిక కరుణ. ఇది కేవలం ఒక మహనీయమైన భావమే కాని అది సంపూర్ణంగా సరి అయినది కాదు. ఈ కరుణ అనేది నీటిలో మునిగిపోతున్న మానవుని బాహ్యమైన దుస్తులపై జాలి చూపించడం వంటి మూర్ఖపు చర్య. అజ్ఞాన సాగరంలో పడి బాహ్య దుస్తులైన ఈ స్థూల శరీరాన్ని కాపాడుకోవడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయం అర్థం గాక బాహ్య వస్త్రమైన దేహం కోసం చింతించేవాడు వ్యర్థుడు. క్షత్రియుడైన అర్జునుడికి ఇటువంటి చింతనే ఏర్పడింది. యుద్ధం కోసం చేరి ఉన్న శత్రువులపై అతనికి భౌతికమైన కారుణ్యం పెల్లుబికింది. అతని పరిస్థితిని అర్థం చేసుకున్న భగవానుడు తనను సమాధానపరచడానికి కర్మ సిద్ధాంతాన్ని వివరించబోతున్నాడు. శ్రీ భగవానువాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గం అకీర్తికరమర్జున. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా అంటున్నాడు. ఓ అర్జున, ఈ విపత్కర పరిస్థితులలో నీకు మోహం ఎక్కడి నుండి వచ్చింది? ఇది జీవితపు విలువలు తెలిసిన ఆర్యులకు సరికాదు. అంతేకాదు, ఉన్నత లోకాలకు అడ్డుకట్ట వేస్తూ అపకీర్తిని తెచ్చిపెడుతుంది. కృష్ణుడు దేవాది దేవుడు. అందుకే ఈ భగవద్గీత మొత్తంలో ఆయనను భగవానుడిగానే సంబోధించడం జరిగింది. దేహాత్మ బుద్ధి కలిగిన వారు పరతత్వమైన భగవానుడిని అనుభూతి పొందడమే జీవిత లక్ష్యమని ఎరుగక ఈ భౌతిక జగత్తులోని బాహ్య లక్షణాలకు ఆకర్షింపబడతారు. భౌతిక బంధాల నుండి విముక్తి పొందలేని వారు అనార్యులుగా పిలువబడతారు. అర్జునుడు క్షత్రియుడైనప్పటికీ యుద్ధం చేయకుండా భౌతిక బంధాలపై మోహం పెంచుకుని విద్యుక్త ధర్మాలను నిర్లక్ష్యం చేస్తున్నాడు. అర్జునుడి యొక్క ఈ ఆలోచనలు ఆధ్యాత్మిక జీవన పురోగతికి ఉపయోగపడవు. అందుకే కృష్ణుడు అర్జునుడిలోని బంధుప్రీతిని ఆమోదించడం లేదు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. ఓ పార్థ, శత్రువులను జయించే నీవు ఈ యొక్క పిరికితనమునకు లొంగిపోవడం తగదు. ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లేచి నిలబడు. క్షత్రియుడు యుద్ధం చేయకపోతే అతడు నామమాత్రపు క్షత్రియుడిగానే మిగిలిపోతాడు. తనకు మిక్కిలి ఆప్తమిత్రుడైన అర్జునుడు అనర్హుడైన క్షత్రియ పుత్రునిగా మిగిలిపోవడానికి కృష్ణుడు అంగీకరించలేదు. అందుకే ప్రత్యక్షముగా రథమునందుండి అతనికి మార్గనిర్దేశనం చేస్తున్నాడు. అర్జునుడిని ఆవహించి ఉన్న అధైర్యమును వదిలి యుద్ధానికి సిద్ధమవ్వమని కృష్ణ భగవానుడు సూచిస్తున్నాడు. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. అర్జునుడంటున్నాడు, శత్రువులను సంహరించే మధుసూదన, పెద్దలు, గురువులు, పూజ్యులు అయినటువంటి భీష్మ ద్రోణులను నా బాణాలతో ఎలా ఎదురించగలను అని కృష్ణుడిని ప్రశ్నిస్తున్నాడు. పితామహుడైన భీష్ముడు, గురువైన ద్రోణాచార్యుడు ఎల్లప్పుడూ పూజింపదగినవారు. వారితో వాగ్వాదమునకు దిగడమే పాపకార్యము. మరి అటువంటి పెద్దలపై కఠినంగా నా బాణాలతో ఎలా యుద్ధం చేయగలను, వారిని ఎలా ఎదుర్కొనగలను అని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతున్నాడు.
గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. పెద్దలను చంపి నెత్తుటితో తడిసిన ఈ భోగాలను అనుభవించడం నా వల్ల కాదు. మహానుభావులను చంపడం కన్నా ఈ లోకంలో భిక్షాటన చేసుకుని బ్రతకడం ఉత్తమం. శాస్త్రాదేశముల ఆధారంగా అధర్మ కార్యాలకు పాల్పడుతూ యుక్తాయుక్త జ్ఞానమును కోల్పోయిన వారిని త్యజింపవచ్చు. దుర్యోధనుడి నుండి ఆర్థిక సహకారం పొందుతున్న భీష్మ ద్రోణులిరువురు తప్పని పరిస్థితులలో వారి పక్షమున నిలబడవలసి వచ్చింది. అధర్మం పక్షాన నిలబడిన వారు గురువులుగా వారి గౌరవాన్ని మర్యాదను కోల్పోతారని తెలిసినా వారు గౌరవింపదగిన వారేనని అర్జునుడు భావిస్తున్నాడు. వారిని సంహరించడం ద్వారా వచ్చే రక్తసిక్తమైన భోగాలు అనుభవిస్తూ రాజ్యపాలన చేయడం కన్నా ఏదో ఒక చోట భిక్షాటనతో జీవించడమే ఉత్తమమని అర్జునుడు తన అభిప్రాయాన్ని కృష్ణుడితో వ్యక్తపరుస్తున్నాడు. బంధుప్రీతి వలన తనలో కలిగిన మోహం వలన శాంతిని కోల్పోయిన అర్జునుడు శ్రీకృష్ణుడి శరణాగతిని వేడుకుంటున్నాడు. పార్థుడు శ్రీకృష్ణుడి మధ్య సంభాషణ ఇలా సాగింది. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వాన జిజీవిషామః తేవ స్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధం యొక్క ఫలితం ఎలాంటిదో, మనకు మేలైనదో కాదో కూడా తెలియదు. వారిని మనం జయించడమో లేదా వారు మనల్ని జయించడమో జరుగుతుంది. ధృతరాష్ట్ర పుత్రులను చంపి మేము జీవించాలన్న కాంక్ష కలగడం లేదు. అయినా వారు మన ఎదురుగా యుద్ధ భూమిలో నిలిచి ఉన్నారు. క్షత్రియ ధర్మమైన యుద్ధంపై అర్జునుడు విముఖత కలిగి ఉన్నాడు. తన వారితో యుద్ధం చేయడం కన్నా భిక్షాటన మేలని భావిస్తున్నాడు. ఇరుపక్షాలు యుద్ధం చేసినా ఎవరు విజయం సాధిస్తారో ఖచ్చితంగా చెప్పడం అసాధ్యం. ఒకవేళ పాండవులు యుద్ధంలో గెలిచినా తమ సోదరులైన కౌరవులను చంపగా వరించిన విజయం దుర్లభమైనది. ఇటువంటి భావాలను కలిగి ఉన్న అర్జునుడు గొప్ప భగవద్భక్తుడే కాకుండా గొప్ప జ్ఞాని, మనస్సు, ఇంద్రియములపై పూర్తి నియంత్రణ కలిగినవాడని తెలుస్తోంది. ఇంద్రియములను నియంత్రించకుండా జ్ఞానస్థితికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. జ్ఞానం లేనిదే ముక్తి నొందడం కుదరదు. ఐహిక సంబంధంలోని ఉత్తమ గుణాలతో పాటుగా అర్జునుడు అన్ని గుణాలలో యోగ్యుడు. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. స్వధర్మ విషయమున మోహంతో శాంతిని కోల్పోయి నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియడం లేదు. ఆందోళన, పిరికితనం నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము. ప్రకృతి నియమాలను అనుసరించి భౌతిక కర్మలే ప్రతి ఒక్కరి కలతలకు మూల కారణం. ప్రతి అడుగులో కలతలు ఎదురవుతుంటే జీవిత లక్ష్యాన్ని సాధించడానికి సరైన మార్గనిర్దేశకుడు అవసరం. మన జీవితంలో తటస్థపడే కలతలను పరిష్కరించుకోవడానికి, అందుకు తగిన జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడానికి ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించమని మన వేదశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఆ విధంగానే అర్జునుడు తన కలతలను పటాపంచలు చేసి తగిన కర్తవ్యమేమిటో తెలియజేయమని కృష్ణుడి శరణాగతికి చేరాడు. నహి పశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. నా ఇంద్రియములను శుష్కింపజేసే ఈ శోకమును పోగొట్టే ఉపాయమేది తోచడం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా, దేవతల వంటి ఆధిపత్యము పొందినా ఈ శోకమును తొలగించుకోలేను. ఎప్పుడైనా మనము కూడా దుఃఖంలో మునిగిపోయినప్పుడు మన బుద్ధి ఈ దుఃఖానికి మూల కారణాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇక ఎక్కువగా ఆలోచించలేదో అప్పుడు మానసికంగా కుంగిపోవడం మొదలవుతుంది. అర్జునుడి సమస్యలు అతని బుద్ధి కన్నా పెద్దవిగా పరిణమించడంతో అతన్ని శోక సముద్రం నుండి కాపాడటానికి అతనికున్న భౌతిక జ్ఞానం సరిపోదు. అందుకే శ్రీకృష్ణుడిని గురువుగా స్వీకరించి తన దయనీయ స్థితిని వెల్లడిస్తూ మనస్సులో ఉన్నదంతా చెబుతున్నాడు అర్జునుడు. ప్రస్తుతమున్న అర్జునుడి పరిస్థితి అతనిదొక్కడిదే కాదు. జీవిత ప్రయాణంలో సాగిపోతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు కూడా ఎదురవుతుంది. మనకు సంతోషం కావాలి, కానీ దుఃఖం కలుగుతుంటుంది. మనకు జ్ఞానం కావాలి, కానీ అజ్ఞానపు మేఘాలను తొలగించుకోలేము.
పరిశుద్ధమైన ప్రేమని కోరుకుంటాం కానీ పదే పదే ఆశాభంగము కలుగుతుంది. మనం నేర్చుకున్న విద్య మరియు లౌకిక పాండిత్యం జీవితంలో ఎదురయ్యే జటిల సమస్యలకు పరిష్కారం చూపించవు. మన జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. మహోన్నత స్థితిలో ఉన్న నిజమైన గురువు లభించినప్పుడు మనకు వారి నుండి నేర్చుకునే అణకువ, వినయం ఉంటే ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన నిధి తెరువబడుతుంది. ఆ మార్గాన్నే అర్జునుడు ఎంచుకున్నాడు. సంజయ ఉవాచ ఏవ ముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోత్స్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు అంటున్నాడు, శత్రువులను జయించే గుడాకేశుడైన అర్జునుడు శ్రీకృష్ణునితో, గోవింద, నేను యుద్ధం చేయను అని చెప్పి మౌనం వహించాడు. సూక్ష్మ బుద్ధి కలిగిన సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పే ఆఖ్యాన వివరణలో సహజంగా అతను ప్రస్తావించే వ్యక్తులకు తగిన పేర్లను వాడతాడు. ఇక్కడ అర్జునుడిని గుడాకేశ అని వివరించాడు. అంటే నిద్రని జయించినవాడు అని అర్థం. నిద్రకున్న శక్తి ఎలాంటిదంటే ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి ఎప్పుడో ఒకప్పుడు దానికి వశమవ్వాల్సిందే. కాని తన దృఢ సంకల్పంతో అర్జునుడు సొంత అభ్యాసముతో తాననుకున్న సమయంలోనే తాననుకున్నంత సమయం మాత్రమే నిద్రించగలిగే అసామాన్యుడు. అంతేకాదు, ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రునికి ఒక విషయం సూచిస్తున్నాడు. ఏ విధంగా ఈ వీరుడు నిద్రని జయించాడో ఆ విధంగానే తన నైరాస్యాన్ని జయిస్తాడు అని అంతర్లీనంగా తెలియజేస్తున్నాడు. అంతేకాదు, శ్రీకృష్ణుడిని హృషీకేశ అని పలికాడు సంజయుడు. అంటే ఇంద్రియములకు, మనస్సుకు అధిపతి అని. ఇక్కడ సూక్ష్మంగా తెలియజేసేది ఏంటంటే, ఇంద్రియములనే అదుపు చేయగలిగేవాడు అన్ని కార్యాలు సక్రమంగా నిర్వహింపబడేటట్లు చూసుకుంటాడు. అర్జునుడిలో నెలకొన్న నైరాస్యాన్ని రూపుమాపి తనను సమర్థుడిగా తీర్చిదిద్దగలిగేవాడు కేవలం కృష్ణ పరమాత్ముడు మాత్రమే. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర, ఆ తరువాత ఇరుసేనల మధ్యలో శోక సంతప్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసముగా ఇలా పలికాడు. అర్జునుడి శోకతప్త మాటలకు విరుద్ధంగా పరిస్థితి తనను ఏమీ నిరాశాజనకంగా చేయడం లేదని, పైగా తాను నిశ్చింతగా సంతోషంగా ఉన్నానని సూచిస్తూ శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. జ్ఞానులు అన్ని సందర్భాలలో ఇలాంటి సమభావ దృక్పథం ప్రదర్శిస్తారు. మనకున్న అసంపూర్ణ జ్ఞానంతో మనమున్న పరిస్థితులలో లోపాలు వెదుకుతాము. వాటిపై సణుగుతూ అసంతృప్తితో ఉంటాము. వాటి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాము. మన దౌర్భాగ్యానికి వాటిని బాధ్యులుగా చూస్తాము. కానీ భగవంతునిచే సృష్టించబడిన ఈ ప్రపంచం అన్ని కోణాలలో లోపాలు లేని దోషరహితమైనది. మంచి చెడు పరిస్థితులన్నీ కూడా ఒక దివ్య ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే మన దరి చేరతాయి. అవన్నీ మన ఆధ్యాత్మిక పరిణితి పెంచి దోషరహిత స్థితికి చేరే ప్రయాణంలో మనలను ముందుకు తీసుకెళ్లడానికి సహాయం చేస్తాయి. ఈ రహస్యం అర్థం చేసుకున్న వారు ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా ఆందోళన చెందకుండా పరిపూర్ణ ప్రశాంతతతో వాటిని ఎదుర్కొంటారు. అర్జునుడిలోని నైరాస్యాన్ని తరిమికొట్టడానికి కృష్ణ భగవానుడు ఇలా అంటున్నాడు. శ్రీ భగవాను వాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇలా పలికాడు. నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు. చనిపోయిన వారి గురించి గాని బ్రతికున్న వారి గురించి గాని వివేకవంతులు శోకింపరు. అర్జునుడిలో నిండిన నైరాస్యాన్ని తరిమికొట్టి తనను స్థిమితపరచడానికి శ్రీకృష్ణుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఈ శ్లోకంతో మొదలెడి శ్రీకృష్ణుడు తన ప్రసంగమును ఒక మహోత్కృష్టమైన ప్రారంభ ప్రతిపాదనతో ఆరంభిస్తున్నాడు. అర్జునుడు తనకు మాత్రం సరి అనిపించే కారణాల వలన శోకిస్తున్నాడు. దానిని కృష్ణుడు సమర్థించలేదు. అతని వాదనలోని లోపాలను ఎత్తి చూపుతున్నాడు. బంధువులను సంహరించడంలో అర్జునుడు అనుకునే దుఃఖం నిజానికి ఒక భ్రమ, మిథ్య మాత్రమే. అది వివేకుడికి ఉండాల్సిన లక్షణం కాదు. శోకానికి అతీతంగా ఉన్న జ్ఞాని కేవలం భీష్మ పితామహుడు. అతను జనన మరణ రహస్యాలను లోతుగా తెలుసుకుని ద్వంద్వ భావాలకు అతీతంగా ఎదిగిన ఋషి. భగవంతునికి శరణాగతి చేసిన వారు ఫలితాల చేత ప్రభావితం కాకుండా అన్ని సందర్భాలలో తమ విధిని నిర్వర్తిస్తూ పోతుంటారు అని భీష్ముడు మనకు తెలియజేస్తున్నాడు.
ప్రతిదానిని ఈశ్వరానుగ్రహంలా స్వీకరించువారు ఎన్నటికీ శోకింపరు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ కాని లేని సమయము లేదు, ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము. వైదిక సంప్రదాయంలో ఎప్పుడు దివ్య జ్ఞానం బోధించబడినా సాధారణంగా అది ఆత్మజ్ఞానంతోనే మొదలవుతుంది. నేను అని మనం అనుకునేది నిజానికి ఆత్మ అని, ఈ భౌతిక శరీరము కాదని, ఇది భగవంతునిలా సనాతనమైనదని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఈ విధంగా పేర్కొనబడినది. సృష్టి అనేది మూడింటి కలయికతో ఉంది. అది భగవంతుడు, ఆత్మ, మాయ. ఈ మూడు శాశ్వతమైనవి, నిత్యమైనవి. మనం ఆత్మ నిత్యమని నమ్మగలిగితే ఈ భౌతిక శరీర మరణం తరువాత జీవితం ఉంటుందని సతర్కముగా నమ్మినట్లే. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యౌవనము, ముసలితనముల గుండా సాగిపోతుందో అదే విధంగా మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహములోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున ఆందోళన పడరు. ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు ఆత్మ ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి ప్రవేశిస్తుందని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. ఒక జన్మలోనే మనం బాల్యం, యౌవనం, యుక్త వయస్సు, వృద్ధాప్య దశలలో శరీరాలు మారుస్తూ ఉంటాం. వాస్తవానికి ఆధునిక శాస్త్రం ప్రకారం శరీరంలోని జీవకణాలు నిరంతరంగా పునరుత్పత్తి చెందుతుంటాయి. పాత కణాలు మృతి నొందుతూ వాటి స్థానంలో కొత్త కణాలు చేరుతుంటాయి. నిరంతరం శరీరం మారిపోతున్నా ఇది నేను అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. నేను అంటే కేవలం భౌతిక శరీరం కాదు, మన లోపల నివసించి ఉన్న ఈశ్వర సంబంధి అయిన జీవాత్మ. ఒక జీవిత కాలంలో శరీరం నిరంతరంగా మారుతూ ఉండటం వలన ఆత్మ చాలా శరీరాలు మారినట్లే మరణం తరువాత ఇంకొక శరీరాన్ని స్వీకరిస్తుందన్న విషయం పట్ల అర్జునుడిలో ఆసక్తిని పెంపొందిస్తున్నాడు శ్రీకృష్ణుడు. మరణం అనేది జీవాత్మ తన యొక్క పని చేయని పాత శరీరాన్ని త్యజించడం మాత్రమే. పుట్టుక అనేది జీవాత్మ కొత్త శరీరాన్ని ఇంకో చోట తీసుకోవటమే. ఇదే పునర్జన్మ సిద్ధాంతం. మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఓ కుంతిపుత్ర, ఇంద్రియాలు విషయముల సంయోగము వలన అనిత్యమైన సుఖ దుఃఖాలు కలిగినట్లనిపిస్తుంది. ఇవి అనిత్యములు. ఇవి వేసవి, చలికాలములలా వచ్చిపోతుంటాయి. ఓ భరతవంశీయుడా, కలత చెందకుండా వీటిని సహించడం నేర్చుకో. మానవ శరీరానికి దృష్టి, వాసన, రుచి, స్పర్శ మరియు వినికిడి అనే 5 ఇంద్రియ అనుభవములున్నాయి. ఇవి వాటి యొక్క విషయముల సంపర్కం చేత ఆనందం మరియు బాధల అనుభూతిని కలిగిస్తాయి. ఈ అనుభవాలు ఏవీ కూడా శాశ్వతమైనవి కావు. మారే ఋతువులలాగా అవి వచ్చిపోతుంటాయి. చల్లని నీరు వేసవిలో ఆనందం కలుగజేసినప్పటికీ అదే నీరు శీతాకాలంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఈ విధంగా ఇంద్రియముల ద్వారా అనుభవించిన ఆనందం మరియు బాధ యొక్క అనుభూతులు కేవలం తాత్కాలికమే. వీటి వల్ల ప్రభావితమైతే ఒక లోలకంలా ఊగిసలాడాల్సి వస్తుంది. వ్యక్తి సుఖదుఖాలు రెండింటికి చెదిరిపోకుండా తట్టుకోవడానికి సాధన చేయాలి. ముందుగా కోరికలను మన అధీనంలోకి తెచ్చుకోవాలి. అదే అన్ని దుఃఖాలకు మూల కారణం. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ అర్జున, పురుష శ్రేష్ఠుడా, సుఖ దుఃఖములచే ప్రభావితం కాకుండా రెండింటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్నవాడు మోక్షానికి అర్హుడవుతాడు. అర్జునుడిని జ్ఞాన వివక్ష ద్వారా ఈ ద్వంద్వములకు అతీతంగా ఉండమని ప్రోత్సహిస్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. మనం ముందుగా 2 ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలి. మొదటి ప్రశ్న, మనం ఎందుకు ఆనందం కోసం ఆకాంక్షిస్తాము? భగవంతుడు ఒక అనంతమైన ఆనంద సముద్రం. మనం జీవాత్మలం, అతని అణు అంశలం. మనం అనంతమైన ఆనంద సాగరానికి చెందిన చిన్న భాగాలం. ఎలాగైతే ఒక బిడ్డ తన తల్లి వైపు ఆకర్షితమవుతుందో ప్రతి భాగము సహజంగా దాని పూర్ణ భాగం వైపు లాగబడుతుంది.
అదే విధంగా మనం ఆనంద సముద్రం యొక్క అణు అంశలం అవడం వలన ఆ ఆనందము వైపు ఆకర్షితులమవుతాము. కాబట్టి ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి పని ఆనందం కోసమే. ఆనందం దేనిలో ఉంది, ఏ రూపంలో ఉంది అన్న విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ అన్ని ప్రాణులు దానిని తప్ప వేరే వాటిని కోరుకోవు. రెండవ ప్రశ్న, ఎందుకు భౌతిక ఆనందం మనకు తృప్తినివ్వదు? ఆత్మ అనేది పరమాత్మ యొక్క అణు అంశ కాబట్టి అది భగవంతుని మాదిరిగానే దివ్యమైనది. కావున ఆత్మ కోరుకునే ఆనందం కూడా దివ్యమైన ఆనందమే. భగవంతుని ఆనందం సచ్చిత్ ఆనందం, అంటే నిత్యమైన చైతన్యవంతమైన ఆనందం. కానీ ఇంద్రియముల ద్వారా మనం అనుభవించే ఆనందం ఆ భగవంతుని ఆనందానికి విరుద్ధంగా ఉంటుంది. ఈ శారీరక ఆనందం తాత్కాలికమైనది, పరిమితమైనది, జడమైనది. అందుకే శరీరం ద్వారా అనుభవించే భౌతికమైన ఆనందం మనలో ఉన్న దివ్యమైన జీవాత్మను సంతృప్తిపరచదు. ప్రతి ఒక్కరూ భౌతిక ఆనందానుభూతిని నియంత్రించుకునే సాధన చేయాలి. ఈ శరీరంలో ఉండే భౌతిక బాధలను, దుఃఖాన్ని సహించాలి. అదే విషయాన్ని అర్జునుడికి తెలియజేస్తున్నాడు కృష్ణ భగవానుడు. భౌతిక శరీరం గురించి, జీవాత్మ గురించి కృష్ణ భగవానుడి బోధన ఇలా సాగుతోంది. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. క్షణభంగురమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని యథార్థముగా గమనించి ఉన్నారు. వేదమంత్రములన్నీ ప్రతిపాదించేది ఏమిటంటే భగవంతుడు, జీవాత్మ మరియు మాయ ఇవన్నీ నిత్యము, శాశ్వతము. భగవంతుడు నిత్య శాశ్వతుడు, ఆత్మ నాశనము లేనిది. కానీ ఈ శరీరం ఏదో ఒక రోజు నశిస్తుంది. దేని నుండైతే ఈ జగత్తు సృష్టించబడిందో ఆ మాయ కూడా నిత్యమైనదే. కానీ మన చుట్టూ కనిపించే అన్ని భౌతిక వస్తువులు ఒకప్పుడు వచ్చినవే, మళ్ళీ అవి కాలంలో నశిస్తాయి. కాబట్టి వాటిని తాత్కాలికమైనవి అని చెప్పవచ్చు. భగవంతుడు ఈ జగత్తుని సృష్టించడమే కాదు, ప్రతి పరమాణువులో వ్యాపించి ఉన్నాడు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు జగత్తుకి ఉనికి ఉంది, కానీ అది అనిత్యము, అశాశ్వతము అని వివరిస్తున్నాడు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. శరీరమంతయు వ్యాపించి ఉన్న ఆత్మ నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము. ఎవ్వరూ కూడా అవ్యయమైన ఆత్మను నశింపజేయలేరు. ఆత్మ అనేది శరీరమంతా వ్యాపించి ఉంటుందని చెప్పడం ద్వారా శరీరానికి, జీవాత్మకు ఉన్న సంబంధాన్ని నెలకొల్పుతున్నాడు శ్రీకృష్ణుడు. అంటే పరమాత్మ యొక్క ఉద్దేశం ఆత్మ సచేతనమైనది, అంటే చైతన్యము కలిగినది. శరీరము జడమైనది, అంటే చైతన్యము లోపించినది. కానీ ఆత్మ శరీరంలో ఉంటూ తన చైతన్య గుణమును శరీరానికి కూడా ఇస్తుంది. ఈ విధంగా శరీరమంతా ఆత్మ నిండి నిబిడీకృతమై తన చైతన్యాన్ని వ్యాపింపజేస్తుంది. అటువంటి దానిని ఎవరూ నాశనం చేయలేరు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాదుధ్యస్వ భారత. ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది, కానీ అందున్న జీవాత్మ నాశరహితమైనది, కొలవ శక్యము కానిది, మరియు సనాతనమైనది, నిత్యమైనది. కావున ఓ భరతవంశీయుడా, యుద్ధం చేయుము. స్థూల శరీరము యథార్థముగా మట్టితో తయారైనదే. మట్టియే కూరగాయలుగా, ఫలములుగా, ధాన్యముగా, పప్పు దినుసులుగా మరియు గడ్డిగా మారుతుంది. ఆవులు గడ్డి మేసి పాలను ఉత్పత్తి చేస్తాయి. మనము మనుష్యులము. వీటన్నింటినీ భుజించగా అవి మన శరీరముగా మారుతాయి. కాబట్టి శరీరము మట్టితో తయారైనదని అనటంలో అతిశయోక్తి లేదు. మరణ సమయంలో ఆత్మ వెళ్లిపోయిన తరువాత శరీరము 3 రకాలుగా అంతమవ్వవచ్చు. క్రిమి, విద్ లేదా భస్మ. అది కాల్చివేయబడితే అప్పుడు అది భస్మముగా మారి మట్టిగా అయిపోతుంది. లేదా పాతి పెట్టబడితే అప్పుడు క్రిమికీటకాలు దానిని తిని మళ్ళీ మట్టిగా మారుస్తాయి. లేదా అది నదిలో విసిరివేయబడవచ్చు. అప్పుడు నీటిలో ఉండే ప్రాణులు దానిని తమ ఆహారంగా చేసుకుని వ్యర్థంగా విసర్జిస్తాయి. అది చిట్ట చివరికి సముద్ర గర్భంలోని మట్టిలో కలిసిపోతుంది. ఈ ప్రకారంగా జగత్తులో మట్టి ఒక అద్భుతమైన పరిణామ చక్రానికి లోనవుతుంది. అది ఆహారంగా మారుతుంది. శరీరాలు ఆ ఆహారంతో తయారవుతాయి. మరల ఈ శరీరాలు తిరిగి మట్టిలోనికి చేరుతాయి.
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెబుతున్నాడు. భౌతిక శరీరంలోని నిత్యమైన నాశరహితమైన అస్తిత్వం ఒకటి ఉంది. అది మట్టితో చేయబడలేదు. అదే దివ్యమైన ఆత్మ, నిజమైన నేను అని అర్థం. నీవు ఆ విషయాన్ని గ్రహించి లేచి యుద్ధంలో పాల్గొను. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతో నాయం హంతిన హన్యతే. ఆత్మ ఇతరులను చంపును అని అనుకునేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడేది అనుకునేవాడు ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు. మనలను మనం ఈ భౌతిక శరీరమే అని అనుకోవడం వలన మరణం అనే భ్రాంతి కల్పింపబడింది. మన తల తెగిపోతున్నట్లుగా కలగంటే ఆ నొప్పి మనం నిద్రలేచే వరకు అనుభూతిలోనే ఉంటుంది. కలలో జరిగిన సంఘటన ఒక భ్రాంతి, కానీ దాని వలన కలిగిన నొప్పి అనుభవం మనం నిద్రలేచి ఆ భ్రాంతిని పోగొట్టుకునే వరకు బాధిస్తూనే ఉంటుంది. అదే విధంగా మనం ఈ శరీరమే అన్న భ్రాంతిలో పడి మరణానికి భయపడతాం. జ్ఞానోదయమైన వారికి మాయ తొలగిపోయి ఈ మరణం యొక్క భయం నశిస్తుంది. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా ఉండకుండా ఉండదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు. పుట్టుకకు మరణానికి అతీతమై ఎల్లప్పుడూ ఉండే ఆత్మ యొక్క శాశ్వత నిత్యమైన తత్వం ఈ శ్లోకంలో చక్కగా వివరించబడింది. అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. అంటే గర్భవాసం, పుట్టుక, పెరుగుదల, పునరుత్పత్తి, తరుగుదల మరియు మరణించుట అనే ఈ శరీరం యొక్క పరిణామాలు ఆత్మకు వర్తించవు. మనం అనుకునే చావు కేవలం శరీర వినాశనం మాత్రమే కాని నిత్యమైన ఆత్మ శరీరంలో కలిగే మార్పులచే ప్రభావితం కాదు. వేదాలలో ఈ విషయాన్ని చాలాసార్లు ప్రతిపాదించారు. ఆత్మ మహిమాన్వితమైనది, పుట్టుక లేనిది, మరణం లేనిది, వృద్ధాప్యము లేనిది, శాశ్వతమైనది మరియు భయము లేనిది అని కఠోపనిషత్తులో వివరించబడింది. కృష్ణుడు ఆత్మ స్వభావాన్ని కుంతీపుత్రుడికి ఈ విధంగా వివరిస్తున్నాడు. వేద వినాశనం నిత్యం యయేన మజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఆత్మ నాశనం చేయబడదు, అది నిత్యమైనది, జనన మరణములు లేనిది అని తెలిసినవాడు ఎవరినైనా ఎట్లా చంపగలడు? ఏ విధంగా చంపడానికి కారణమవ్వగలడు? ఆధ్యాత్మికంగా ఎదిగిన జీవాత్మ జీవితంలోని కర్మలను చేసేది మనమే అన్న అహంకారాన్ని అణచివేస్తుంది. ఆ స్థితిలో మనలో ఉన్న జీవాత్మ ఏమీ చేయదు అని తెలుస్తుంది. అలాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన జీవులు అన్ని పనులు చేస్తూనే ఉన్నా వాటి వల్ల కళంకితులు కారు. అటువంటి ఉన్నతమైన జ్ఞానోదయ స్థితికి తనను తాను ఉద్ధరించుకుని, తనను తాను అకర్తగా భావించుకుని, అహంకార రహితముగా బాధ్యతను విస్మరించక తన విధిని నిర్వర్తించమని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో అదే విధముగా జీవాత్మ మరణ సమయములో పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును. ఆత్మ స్వభావాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని రోజు మనం చేసే పనుల ద్వారా పునరుద్ఘాటిస్తున్నాడు. మనం వేసుకునే బట్టలు చిరిగిపోయి పనికి రాకుండా పోయినప్పుడు మనం వాటిని వదిలివేసి కొత్త వాటిని ధరిస్తాము. ఈ ప్రక్రియలో మనం మారిపోము. అదే విధముగా ఒక దేహమును వదిలి మరో చోట ఇంకొక దేహములో పుట్టే ప్రక్రియలో ఆత్మ కూడా మార్పునకు లోను కాదు. మీరొక చిన్న శిశువుని గమనిస్తే ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే ఒక్కోసారి ఆనందంగా ఉంటుంది, ఒక్కోసారి విషాదంగా ఉంటుంది, ఒక్కోసారి భయపడుతూ ఉంటుంది. న్యాయ దర్శన ప్రకారం ఆ శిశువు తన పూర్వజన్మను గుర్తు చేసుకుంటోంది కాబట్టి ఈ భావోద్వేగాలను అనుభవిస్తోంది. కానీ ఆ శిశువు పెరిగే కొద్దీ ప్రస్తుత జన్మ గుర్తులు మనస్సులో బలంగా ముద్రింపబడటం వలన గత జన్మ స్మృతులు మరుగైపోతాయి. అంతేగాక జన్మ మరణ ప్రక్రియలు ఆత్మకి చాలా బాధాకరమైనవి గనుక అవి పూర్వజన్మ స్మృతులను చాలా మటుకు తుడిచివేస్తాయి.
అప్పుడే పుట్టిన శిశువు కూడా ఎన్నో పూర్వజన్మలలో జంతు జన్మలలో ఆయా తల్లుల స్తనాలు పొదుగుల నుండి కూడా చనుబాలు తాగి ఉంటుంది. కాబట్టి తల్లి తన స్తనాన్ని శిశువు నోట్లో పెట్టినప్పుడు ఆ శిశువు స్వతసిద్ధంగా గత అనుభవంతో చనుబాలు తాగడం మొదలు పెడుతుంది. మన సనాతన వైదిక గ్రంథముల ప్రమాణం ఆధారంగా పునర్జన్మ సిద్ధాంతాన్ని అందరూ నమ్మక తప్పదు. మనం గత జన్మలలో చేసిన కర్మల ఫలితంగానే ప్రస్తుత జన్మలో మన స్థితి జీవనం అనేది ఆధారపడి ఉంటుందనేది మన పెద్దల నమ్మకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధాలు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడుపలేదు, గాలి ఆర్పలేదు. ఆత్మ యొక్క లక్షణమైన చైతన్యమును భౌతిక పరికరముల ద్వారా గ్రహించవచ్చు గాని ఆత్మను మాత్రం ఏ భౌతిక వస్తువు ద్వారా కూడా స్పృశించలేము. ఎందుకంటే ఆత్మ దివ్యమైనది కావున ప్రాకృతిక వస్తువులకు అతీతమైనది. ఆత్మను ఎటువంటి చర్యల వలన నాశనం చేయలేరని ఆ కృష్ణ భగవానుడు అర్జునుడికి స్పష్టం చేస్తున్నాడు. అచ్ఛేద్యో యమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవచ నిత్య సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఆత్మ ఛేదింపబడదు మరియు దహింపబడదు. అది నీటిచే కడుగబడదు, దానిని ఎండబెట్టుటకు సాధ్యం కాదు. అది నిత్యము, సర్వవ్యాపి, మార్చలేనిది, పరివర్తన లేనిది మరియు సనాతనమైనది. ఆత్మ యొక్క అమరత్వం మళ్ళీ అర్జునుడికి వివరిస్తున్నాడు వాసుదేవుడు. గురువు గారి పరిపూర్ణ జ్ఞానం కేవలం చెబితే సరిపోదు. ఆ విజ్ఞానం ఉపయోగపడాలంటే విద్యార్థి హృదయంలోనికి అది లోతుగా చేరాలి. కాబట్టి నైపుణ్యం గల గురువు తరచుగా చెప్పిన విషయాన్నే పునరావృతం చేస్తాడు. ఆత్మను ఎవరూ నాశనం చేయరు, అది నిత్యమైనది. అందువలన భౌతికపరమైన శరీరానికి గాయమైన అంతరంగంలోని ఆత్మకు ఎటువంటి అపాయం కాదు అనే విషయాన్ని గట్టిగా అర్జునుడి మదిలో బలపడేలా వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు. అవ్యక్తో యమచింత్యోయం అవికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితు మర్హసి. ఆత్మ అనేది అవ్యక్తమైనది, అంటే కనిపించనిది, ఊహాతీతమైనది మరియు మార్పు లేనిది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని నీవు శరీరం కోసం శోకించవద్దు. భౌతిక శక్తి నుంచి తయారైన మన నేత్రములు కేవలం భౌతిక వస్తువులను మాత్రమే చూడగలవు. ఆత్మ దివ్యమైనది, భౌతిక శక్తికి అతీతమైనది కాబట్టి మన కంటికి కనిపించదు. ఆత్మను చూడాలని, దానిని బంధించాలని అనేక మంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు. మరణానికి చేరువలో ఉన్న వారిని గాజు పెట్టెలో భద్రపరచి శరీరం నుండి ఆత్మ ఏ విధంగా వెళ్లిపోతుంది, దాని శక్తి ఎలా ఉంటుంది అని పరిశోధనలు చేశారు. కానీ క్షణపాటులో శరీరం నుండి ఒక శక్తి ప్రకృతిలో మమేకమైపోతుంది అని తెలుసుకున్నారు. భౌతిక శక్తి కన్నా ఆత్మ సూక్ష్మమైనందువల్ల అది మన మనస్సు యొక్క ఊహకు అందనిది. ఇంద్రియముల కన్నా ఇంద్రియ పదార్థములు మించినవి. ఇంద్రియ పదార్థముల కన్నా మనస్సు సూక్ష్మమైనది. మనస్సు కన్నా బుద్ధి మించినది. బుద్ధి కన్నా సూక్ష్మమైనది ఆత్మ. ప్రాకృతిక మనస్సు భౌతిక విషయములనే గ్రహించగలదు, అంతేగాని దివ్యమైన ఆత్మను దాని ఆలోచన శక్తి ద్వారా అందుకోలేదు. అందువలన ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి గురువు, వైదిక గ్రంథాల వంటి బాహ్య మూలాధారములు అవసరం. అర్జునుడి శోకాన్ని పోగొట్టడానికి శ్రీకృష్ణుడు జనన మరణాల గురించిన జ్ఞానాన్ని ఈ విధంగా వివరిస్తున్నాడు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణములకు లోనవుతుంది అని అనుకున్నా సరే, ఓ మహాబాహువులు గలవాడా, ఇలా శోకించటము తగదు. భారతీయ తత్వశాస్త్రం చారిత్రాత్మకంగా 12 సంప్రదాయాలను కలిగి ఉంది. వీటిలో ఒక 6 వేదాలను ప్రామాణికంగా అంగీకరించాయి. అందుకే వాటిని ఆస్తిక దర్శనములు అంటారు. ఇవి మీమాంస, వేదాంత, న్యాయ, వైశేషిక, సాంఖ్య మరియు యోగ దర్శనములు. మరల వీటిలో ఇంకొన్ని శాఖలున్నాయి. ఉదాహరణకి వేదాంతం అనేది మరో 6 రకాలుగా విభజించబడింది. అద్వైతవాదం, ద్వైతవాదం, విశిష్టాద్వైతవాదం, విశుద్ధాద్వైతవాదం, ద్వైతాద్వైతవాదం మరియు అచింత్య భేదాభేదవాదం. వీటిలో మళ్లీ కొన్ని ఉపశాఖలున్నాయి. ఉదాహరణకి అద్వైతవాదం అనేది ఇలా పునర్విభజించబడింది: దృష్టి సృష్టివాదం, అవచ్ఛేదవాదం, బింబ ప్రతిబింబవాదం, వివర్తవాదం, అజాతవాదం మొదలగునవి.
ఈ సిద్ధాంతాలన్నీ వేదములను ప్రామాణికంగా అంగీకరించాయి. వీటి ప్రకారముగా నిత్యమైన మారని ఆత్మయే మన స్వీయ స్వరూపమని అర్థమవుతుంది. మిగిలిన 6 తత్వశాస్త్ర సిద్ధాంతాలు వేదాలను ప్రామాణికంగా అంగీకరించవు. ఇవి చార్వాకవాదం, 4 బౌద్ధ సిద్ధాంతాలైన యోగాచారవాదం, మాధ్యమికవాదం, వైభాసికవాదం, సౌతాంత్రికవాదం మరియు జైనమతం. ఇవన్నింటికి ఆత్మతత్వం గురించి వాటి వివరణలున్నాయి. జైనమతం ప్రకారం ఆత్మ అనేది శరీరమంత పరిమాణంలో ఉంటుంది, కాబట్టి అది ప్రతి జన్మకి మారుతూ ఉంటుంది. బౌద్ధ మతంలో ఉన్న సిద్ధాంతాలు శాశ్వతమైన ఆత్మ ఉనికిని ఒప్పుకోవు. దీనికి బదులుగా జీవితకాలం నుండి జీవితకాలమునకు పునరుద్ధరించబడిన జీవ చైతన్య ప్రవాహం ఉంటుందని, ఇవి వ్యక్తి యొక్క అస్తిత్వ కొనసాగింపును కలిగిస్తుందని పేర్కొంటున్నాయి. ఆత్మ జీవితం నుండి జీవితానికి జీవి చైతన్య ప్రవాహాన్ని కలిగి ఉంటుందని నీవు అంగీకరించిన ఆ విషయం గురించి శోకింపవద్దని అర్జునుడికి శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ఖచ్చితమైన విషయం ఏమిటంటే మనం ఏదో ఒక రోజు మృత్యువును కలవడం. అందరి జీవితాలలో అతిపెద్ద భయం మరణ భయమని మనస్తత్వవేత్తలు వర్గీకరించారు. మహాభారతంలో ఈ మరణం గురించిన ఒక ఘటన చెప్పబడింది. పాండవులు అడవిలో సంచరిస్తున్న సమయంలో దాహం వేసి ఒక బావి దగ్గరికి చేరుకున్నారు. యుధిష్ఠిరుడు అందరికీ నీరు తెమ్మని భీముడిని పంపించాడు. భీముడు బావి దగ్గరకు వెళ్ళగానే ఒక యక్షుడు బావి లోపల నుండి మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదట నా ప్రశ్నలకు సమాధానం చెబితేనే నేను నీళ్లు తీసుకొనిస్తాను అని అన్నాడు. భీముడు పట్టించుకోకుండా నీళ్లు తీసుకోవడానికి ముందుకెళ్ళాడు. యక్షుడు అతనిని లోపలికి లాగేశాడు. కాసేపటి తరువాత భీముడు తిరిగి రాకపోయేసరికి కలతపడ్డ యుధిష్ఠిరుడు ఏమైందో తెలుసుకుని నీళ్లు తెమ్మని అర్జునుడిని పంపించాడు. అర్జునుడు ఆ బావి దగ్గరికి వెళ్ళగానే ఆ యక్షుడు అతన్ని కూడా అడిగాడు, నేను ఇప్పటికే నీ సోదరుడిని స్వాధీనం చేసుకున్నాను. నీవు నా ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పగలిగితే తప్ప నీటిని తీసుకోవడానికి ప్రయత్నించకు అని అన్నాడు. అర్జునుడు కూడా ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. దాంతో యక్షుడు అతన్ని కూడా లోపలికి లాగేశాడు. మిగిలిన 2 తమ్ముళ్లైన నకులుడు, సహదేవుడికి కూడా ఇదే గతి పట్టింది. చివరకు యుధిష్ఠిరుడు తానే స్వయంగా ఆ బావి దగ్గరకు వెళ్ళాడు. నీవు బావి నీరు తాగాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, లేదా నీ 4 తమ్ముళ్లలాగానే నిన్ను కూడా స్వాధీనం చేసుకుంటాను అని అన్నాడు యక్షుడు. అతని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి యుధిష్ఠిరుడు ఒప్పుకున్నాడు. నిజానికి ఆ యక్షుడు ఎవరో కాదు, స్వయాన మారువేషంలో ఉన్న మృత్యుదేవత అయిన యమధర్మరాజు. ఆ యక్షుడు అడిగిన ప్రశ్నలలో ఒకటి కిం ఆశ్చర్యం, అంటే ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని. దానికి యుధిష్ఠిరుడు ఇలా సమాధానం చెప్పాడు, ప్రతి నిమిషం మనుష్యులు చనిపోతూనే ఉన్నారు, బ్రతికి ఉన్నవారు ఈ విషయం చూస్తూనే ఉన్నారు. అయినా ఏదో ఒక రోజున మనము చనిపోతామని అనుకోరు. దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏముంటుంది? యుధిష్ఠిరుడు చెప్పిన ఈ సమాధానం సత్యం. జీవితం అనేది తప్పించుకోవడానికి వీలు లేకుండా ఖచ్చితంగా మరణంతో అంతమయ్యేదే. కాబట్టి తెలివైన వాడు అనివార్యమైన ఈ మరణం గూర్చి శోకించడు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఓ భరతవంశీయుడా, సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుకకు ముందు అవ్యక్తములు, జీవితకాలంలో వ్యక్తములు, మరల మరణించిన పిదప అవ్యక్తములు. కావున శోకించుట ఎందులకు? మనం ఈ యొక్క వ్యక్తిత్వాన్ని నిత్యమైన ఆత్మగా భావించినా, లేదా తాత్కాలికమైన శరీరముగా భావించినా, లేదా ఊహకందని ఈ రెండింటి కలయికగా భావించినా శోకించకూడదు. శోకమునకు మూల కారణం భ్రమ వల్ల కలిగిన మోహం మాత్రమే. భౌతిక జగత్తులో ప్రతి ఒక్క జీవాత్మ 3 శరీరాలచే కట్టుబడి ఉంటుంది. అవి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూల శరీరం అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశమనే పంచభూతములతో తయారు చేయబడినది.
సూక్ష్మ శరీరమనగా 5 ప్రాణవాయువులు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి మరియు అహంకారమనబడే 18 మూల వస్తువులతో కూడినది. కారణ శరీరమనగా అంతులేని గత జన్మల కర్మల ఖాతా కలిగి మునుపటి జీవితాల నుండి ఉన్న సంస్కారములతో కూడి ఉన్నది. మరణ సమయంలో ఆత్మ తన స్థూల శరీరాన్ని విడిచిపెట్టి తనతో పాటు సూక్ష్మ కారణ శరీరములను తీసుకుని వెళుతుంది. భగవంతుడు మరల ఆత్మకి మరి ఒక స్థూల శరీరాన్ని దాని సూక్ష్మ కారణ శరీరాలకు అనుగుణంగా ఇచ్చి దానికి తగిన తల్లి గర్భంలోనికి ప్రవేశపెడతాడు. ఆత్మ ఒక స్థూల శరీరాన్ని వదిలివేసిన తరువాత వేరే స్థూల శరీరాన్ని తీసుకునే మధ్యలో ఒక పరివర్తన దశ ఉంటుంది. ఈ దశ కొన్ని క్షణాల నుండి కొన్ని సంవత్సరాల వరకు ఉండవచ్చు. కాబట్టి పుట్టుక ముందు ఆత్మ అవ్యక్తమైన సూక్ష్మ కారణ శరీరాలతో ఉంటుంది. మరణం తరువాత కూడా అది అవ్యక్త స్థితిలో ఉంటుంది. ఈ మధ్యలోనే అది వ్యక్తమవుతుంది. కాబట్టి శోకించడానికి మరణం కారణం కాకూడదని తెలియజేస్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదీనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శృత్యాప్యేనం వేద నచైవ కశ్చిత్. కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు, కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు, కొందరు ఆశ్చర్యమైనదని వింటారు, మరికొందరు విన్న తరువాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు. సూక్ష్మమైన పరమాణువుల నుండి గొప్ప నక్షత్రాలు, పాలపుంతల వరకు మొత్తం జగత్తు ఆశ్చర్యకరమైనది. అవన్నీ భగవంతుని అద్భుతమైన సృష్టే. ఆత్మ అనేది భగవంతుని యొక్క అంశ కాబట్టి ప్రాపంచిక వస్తువుల కన్నా అద్భుతమైనది. ఎందుకంటే అది భౌతిక అస్తిత్వమునకు అతీతమైనది. ఏ విధంగా భగవంతుడు దివ్యమో ఆ భగవంతుని అంశ అయిన ఆత్మ కూడా దివ్యమే. ఈ కారణం వలన ఆత్మను అర్థం చేసుకోవడానికి కేవలం బుద్ధి కుశలత మాత్రమే సరిపోదు. ఆత్మ అస్తిత్వము, ఆత్మతత్వము అర్థం చేసుకోవడం చాలా కష్టం. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, దేహమునందు ఉండెడి ఆత్మ చావులేనిది. కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించుట తగదు. అమరత్వం కలిగిన ఆత్మ ఉన్న ప్రాణి మరణించినా మనం దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆత్మ మరల ఏదో ఒక స్థూల శరీరాన్ని పొంది తిరిగి జీవిస్తుంది. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఇంకా నీ యొక్క క్షత్రియ స్వధర్మమును అనుసరించి నీవు చెలింపరాదు. నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయడం అనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు. స్వధర్మం అనేది వేదాలకు అనుగుణంగా ఒక వ్యక్తి చేయవలసిన విధి. 2 రకముల స్వధర్మములున్నాయి. పరధర్మ అంటే ఆధ్యాత్మిక విధులు మరియు అపరధర్మ అంటే ప్రాపంచిక విధులు. తనను తాను ఆత్మగా భావించినప్పుడు భగవంతుడిని ప్రేమించి భక్తితో సేవించడమే చేయవలసిన విధి. దీనిని పరధర్మం అంటారు. కానీ మానవాళిలో ఎక్కువ శాతం మంది ఈ ఆధ్యాత్మిక కోణం కలిగి ఉండరు. కాబట్టి తమని తాము శరీరాలుగా భావించుకునే వారి కోసం కూడా వేదాలు విధులను సూచించాయి. ఒక వ్యక్తి యొక్క వర్ణ ఆశ్రమాలకు అనుగుణంగా ఈ ధర్మాలు నిర్వచించబడ్డాయి. వీటిని అపరధర్మం లేదా లౌకిక విధులు అంటారు. భగవద్గీత మరియు వైదిక తత్వాలను అర్థం చేసుకునేటప్పుడు ఆధ్యాత్మిక విధులు మరియు ప్రాపంచిక విధుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తుంచుకోవాలి. వృత్తిపరంగా అర్జునుడు యోధుడు కాబట్టి ధర్మ పరిరక్షణ కోసం పోరాడటం యోధుడిగా తన వృత్తి ధర్మం. దానిని శ్రీకృష్ణుడు అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు క్షత్రియ ధర్మం గురించి అర్జునుడితో ఈ విధంగా సంభాషిస్తున్నాడు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే అవకాశం కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇది వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటిది. సమాజాన్ని రక్షించే బాధ్యత క్షత్రియులపైనే ఉంటుంది. వారి వృత్తి ధర్మాన్ని అనుసరించి వీరులు ధైర్య సాహసాలతో జీవితాలను అర్పించడానికి సిద్ధపడి ఉంటారు. వైదిక కాలంలో జంతువులను చంపడం అనేది సమాజంలోని వారికి నిషేధించబడిన, అరణ్యాలలో యుద్ధ విద్యను అభ్యసించడానికై జంతువులను వేటాడి చంపడానికి క్షత్రియ యోధులకు అనుమతించారు.
ఇటువంటి సాహసవంతులైన యోధులు ధర్మాన్ని రక్షించడానికి దొరికి ఏ అవకాశాన్నైనా చేతులు చాచి స్వాగతిస్తారు. తమ విధిని నిర్వర్తించడం ఒక పవిత్రమైన కార్యంగా వారు భావిస్తారు. విధిని సక్రమంగా నిర్వర్తించడం అనేది భగవత్ ప్రాప్తి నొందించే ఆధ్యాత్మిక కార్యం కాదు, అది మంచి భౌతిక ప్రతిఫలం అందించే పుణ్యకార్యం. నిరాశతో నిండిపోయిన అర్జునుడు తన కర్తవ్యాన్ని వదిలిపెట్టాలని భావిస్తుండగా శ్రీకృష్ణుడు మాత్రం విధిని నిర్వర్తించమని నచ్చజెబుతున్నాడు. అర్జునుడిలో శ్రీకృష్ణుడు కోరిన మార్పు అంతర్గతమైనది, తన అంతఃకరణలోనిది. అది బాహ్యమైన కర్మ పరిత్యాగము కాదు. అథచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్యసి. కాని ఒకవేళ నీవు స్వధర్మాన్ని కీర్తిని విడిచి ఈ ధర్మయుద్ధాన్ని చేయడానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడవవుతావు. యుద్ధ భూమిలో ఒక యోధుడు అహింసావాది అయితే అది కర్తవ్య ఉపేక్ష అవుతుంది. సమస్యాత్మకమైనదిగా చికాకుగా భావించి తన కర్తవ్యాన్ని విడిచిపెడితే అర్జునుడు పాపానికి పాల్పడినట్లే అని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. అన్యాయం, హింస నుండి దేశ ప్రజలను కాపాడటం క్షత్రియుడి కర్తవ్యం. శాంతి భద్రతల నిర్వహణ కోసం తగిన సందర్భాల్లో హింస అవసరం. అందుకే అతను శత్రురాజుల సైన్యాన్ని ఓడించి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించడానికి తోడ్పడాలి. ఆ విధంగానే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదితిరిచ్యతే. జనులు నిన్ను పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని అంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కన్నా నీచమైనది. గౌరవప్రదమైన వ్యక్తులకు సామాజిక ప్రతిష్ఠ చాలా ముఖ్యమైనది. క్షత్రియులకు సహజముగా ఉన్న గుణములు కీర్తి, గౌరవం. అగౌరవం, అపకీర్తి అనేవి వారికి మరణం కన్నా నీచమైనవి. ఉత్తమ స్థాయి జ్ఞానాన్ని అందుకోకపోయినా ఈ నిమ్న స్థాయి జ్ఞానము వలన ప్రేరణను పొందవచ్చని శ్రీకృష్ణుడు అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు. ప్రపంచంలోని చాలా సమాజాల్లో యుద్ధ భూమి నుండి పిరికితనముతో పారిపోయిన సైనికుడిని సమాజం నుండి వెలివేసే నియమం ఉంది. తన కర్తవ్యాన్ని విస్మరిస్తే ఇంతటి అపకీర్తి, అగౌరవం అర్జునుడికి కలగవచ్చు. అందుకే శ్రీకృష్ణుడు హెచ్చరిస్తున్నాడు. భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో వారే నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు. అర్జునుడు ఒక మహాయోధుడు. అంతేగాక కౌరవ పక్షాన ఉన్న భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడి వంటి అత్యంత సాహసవంతులకి కూడా గట్టి పోటీ ఇచ్చే ప్రత్యర్థి. ఎంతో మంది దేవతలతో యుద్ధం చేసి కీర్తిని సంపాదించుకున్న వ్యక్తి. వేటగాడిలా మారువేషంలో వచ్చిన శివుడితో పోరాడి ఆయనను సైతం మెప్పించాడు. అతని సాహసానికి, నైపుణ్యానికి మెచ్చి పాశుపతాస్త్రం అనే దివ్యాస్త్రాన్ని శివుడు అతనికి బహూకరించాడు. అతని విలువిద్యను మెచ్చి గురువైన ద్రోణాచార్యుడు కూడా ఒక ప్రత్యేక అస్త్రం ఇచ్చి తన దీవెనలు అందజేశాడు. ఇప్పుడు యుద్ధ ప్రారంభానికి ముందు అర్జునుడు యుద్ధభూమి నుండి వెళ్లిపోతే తన బంధువుల మీద ప్రేమతో ఇలా వెళ్లిపోయాడని అక్కడున్న వారు భావించరు. అతనిని పిరికివాడని, తమ బల పరాక్రమాలకు భయపడి పారిపోయాడని వారంతా అనుకుంటారు. అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు. దీనితో నీ గొప్పదనం చులకనైపోతుంది. అయ్యో, దీనికంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా? ఒకవేళ అర్జునుడు యుద్ధభూమి నుండి పారిపోతే తోటి వీరుల మధ్య అతని గొప్పదనం తగ్గిపోవడమే గాక అతను చులకనైపోతాడు. అర్జునుడి శత్రువులైన దుర్యోధనుడి సమూహం పోరాడడం చేతగాని అర్జునుడు యుద్ధభూమి నుండి కాళ్ల మధ్యలో తోక ముడుచుకున్న కుక్కలాగా పారిపోతున్నాడని అనుచితమైన మాటలు మాట్లాడుతారు. ఇలాంటి హేళనను భరించడం అర్జునుడికి చాలా బాధాకరంగా ఉంటుందని శ్రీకృష్ణుడు గుర్తు చేస్తున్నాడు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధం చేస్తే నీవు యుద్ధరంగంలో వీరమరణం పొంది స్వర్గానికి వెళతావు, లేదా విజయుడవై ఈ రాజ్యమును అనుభవిస్తావు.
కావున కృత నిశ్చయుడవై లిమ్ము. ఓ కుంతీపుత్రుడా, యుద్ధానికి తయారు కమ్ము. కురుపాండవులకు మధ్య జరిగే యుద్ధంలో అర్జునుడు విజయుడైతే భూలోకంలో సామ్రాజ్యం అతని కోసం ఉంటుంది, రాజ్యాధికారం సొంతమవుతుంది. ఒకవేళ యుద్ధంలో కౌరవుల చేతిలో ఓడిపోయి కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు విడిచిపెట్టవలసి వస్తే అతను స్వర్గలోకాలకు వెళతాడు. ఏది ఏమైనా కర్తవ్యాన్ని తప్పక నిర్వర్తించాలని మనస్సును స్థిమితపరుచుకుని యుద్ధానికి సిద్ధం కమ్మని శ్రీకృష్ణుడు ఆదేశిస్తున్నాడు. బుద్ధి యోగం గురించి అర్జునుడితో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతున్నాడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖాలని లాభ నష్టాలని సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయి. నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించడం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు. శత్రువులైన సొంత వారిని సంహరించడం వలన పాపం అంటుకుంటుందని అర్జునుడు భయపడ్డాడు. కర్మఫలాలపై ఆసక్తి లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించమని అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు కృష్ణ భగవానుడు. స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసినప్పుడు మనం కర్మలను సృష్టిస్తాం. అవి తదుపరి కాలంలో తమ ప్రతిచర్యలను కలుగజేస్తాయి. మంచి పనులు చేస్తే స్వర్గలోకాలకు వెళతాము, చెడు పనులు చేస్తే నరకలోకాలకు వెళతాము. ఈ రెండింటినీ కలిసి చేస్తే మళ్ళీ ఈ భూలోకానికి తిరిగి వస్తాము. ఏ విధంగా అయినా మనం కర్మబంధాల్లో చిక్కుకోవలసినదే. ఈ విధంగా లౌకికమైన మంచి పనులు కూడా మనలను బంధిస్తాయి. అవి భౌతికమైన సుఖాలను కలుగజేస్తాయి. అవి కర్మరాశిని పెంచి ఈ లోకంలో ఆనందం ఉందన్న భ్రమను మరింత పెంచుతాయి. స్వార్థ ప్రయోజనాలను వదిలివేస్తే ఇక మన చర్యలు కర్మబంధాలను సృష్టించవు. జయాపజయాలని సుఖదుఖాలని ఒకలాగే పరిగణిస్తూ సమదృష్టితో పోరాడితే శత్రువులను సంహరించినా అతనికి పాపం అంటదు. ఏషా తేభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇప్పటి వరకు నీకు నేను సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానమును వివరించాను. ఓ పార్థ, ఇప్పుడు నేను బుద్ధి యోగాన్ని విశదీకరిస్తాను. నీవు అవగాహనతో పనిచేసినప్పుడు కర్మబంధముల నుండి విముక్తి పొందెదవు. శ్రీకృష్ణుడు ఇప్పటి వరకు అర్జునుడికి నిత్యమైన ఆత్మ యొక్క విశ్లేషణాత్మక జ్ఞానం అంటే సాంఖ్య యొక్క ఇంకొక స్వరూపాన్ని వివరించాడు. ఇప్పుడు ప్రతిఫలము పట్ల ఆశ లేకుండా కర్మలను ఆచరించే పద్ధతిని తెలియజేస్తున్నాడు. దీనికి మన కర్మల నుండి వచ్చే ప్రతిఫలము మీద నిర్లిప్తత అవసరం. నిర్మోహము, నిర్లిప్తత అనే వాటిని బుద్ధిని ఉపయోగించి వివక్షతతో సాధన చేయాలి. అందుకే శ్రీకృష్ణుడు దీనిని బుద్ధి యోగము అన్నాడు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టము గాని వ్యతిరేక ఫలితములు గాని కలుగవు. కొద్దిగా సాధన చేసినా అది మనలను పెద్ద ప్రమాదాల నుండి కాపాడుతుంది. వచ్చే జన్మలో మనకు మానవ శరీరం లభించకపోవచ్చు. ఇంకా నిమ్న స్థాయి జీవజాతులలోకి అంటే పశువులు, పక్షులు వంటివి లేదా అధోలోకాలకు వెళ్ళవచ్చు. మరణించిన తరువాత తిరిగి మానవునిగా జన్మిస్తామని చెప్పలేము. ఎందుకంటే మన తదుపరి జన్మ మన కర్మలను బట్టి మరియు మన జ్ఞానం యొక్క స్థాయిని బట్టి నిర్ణయింపబడుతుంది. ఓ మానవుడా, మానవ జన్మ చాలా దుర్లభమైనది. దీనిని నీవు నీ లక్ష్యం చేరుకోవడానికి సద్వినియోగం చేసుకోకపోతే చాలా నష్టపోతావు. భగవత్ ప్రాప్తి కోసం ఈ జన్మలో గట్టిగా ప్రయత్నించకపోతే నీవు ఎన్నో జన్మలలో 84 లక్షల రకాల జీవరాశులలో పడి తిరుగుతుంటావు అని కఠోపనిషత్తు విశదీకరిస్తుంది. మనం ఒకసారి ఆధ్యాత్మిక సాధనలో ప్రయాణం మొదలు పెడితే అది ఈ జన్మలో పూర్తి కాకపోయినా భగవంతుడు మన ఉద్దేశాన్ని గమనిస్తాడు. కాబట్టి ఆ ప్రయాణాన్ని ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుండే మొదలు పెట్టడానికి మానవ జన్మని తిరిగి ప్రసాదిస్తాడు. ప్రస్తుత జీవితంలో మనం కూడబెట్టుకున్న భౌతిక సంపదంతా మరణ సమయంలో ఇక్కడే వదిలివేయాలి. కానీ యోగ పథంలో మనం ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తే భగవంతుడు దానిని భద్రపరచి దాని ప్రతిఫలాలు వచ్చే జన్మలో ఇచ్చి మళ్ళీ ఎక్కడైతే వదిలామో అక్కడి నుండి తిరిగి పురోగతిని సాధించేటట్లు చేస్తాడు. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం.
కురునందన, నిశ్చయాత్మకమైన బుద్ధే శ్రేయస్కరమైనది. చంచల చిత్తం గల వారి బుద్ధులకు అంతమనేది ఉండదు. మమకారాసక్తి అనేది మనస్సు యొక్క లక్షణం. ఇదెలా వ్యక్తమవుతుందంటే, మనస్సు పదే పదే మమకార విషయాల వైపు పరుగులు తీస్తుంది. అవి వ్యక్తులు, ఇంద్రియ విషయాలు, ప్రతిష్ట, శారీరక సుఖాలు, పరిస్థితులు మొదలగునవి కావచ్చు. కాబట్టి ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క తలపులు పదే పదే మనస్సుకు వస్తుంటే దాని పట్ల మన మనస్సుకి అనుబంధం ఏర్పడి ఉండటం వలన అయి ఉండవచ్చు. మన శరీరంలో సూక్ష్మమైన అంతఃకరణ ఉంటుంది. వ్యవహారికంగా దానిని హృదయం అంటారు. ఇది మనస్సు, బుద్ధి, అహంకారం అనే వాటిని కలిగి ఉంటుంది. ఈ సూక్ష్మ యంత్రంలో బుద్ధి అనేది మనస్సు కంటే ఉన్నతమైనది. బుద్ధి నిర్ణయాలు చేస్తుంది. మనస్సు కోరికలను సృష్టించి ఆ బుద్ధి నిశ్చయించిన విషయ వస్తువులతో అనుబంధం పెంచుకుంటుంది. ఉదాహరణకి, ఒకవేళ బుద్ధి గనుక సంతోషానికి డబ్బే మూలమని నిర్ణయిస్తే మనస్సు డబ్బు కోసం వెంపర్లాడుతుంది. ఒకవేళ బుద్ధి పేరు ప్రఖ్యాతులే జీవితంలో ముఖ్యమని నిశ్చయిస్తే అప్పుడు మనస్సు కీర్తి, ప్రతిష్టల కోసం వాంఛిస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, బుద్ధిలో ఉన్న జ్ఞానం ప్రకారంగా మనస్సు కోరికలను కల్పిస్తుంది. మన బుద్ధిని మనం సాధనతో నియంత్రించగలం. మనం సరైన విజ్ఞానంతో బుద్ధిని పెంపొందించుకుని సరైన దిశలో మనస్సుకి మార్గనిర్దేశం చేయడానికి దానిని ఉపయోగించాలి. బుద్ధి యోగము అంటే అన్ని పనులు భగవంతుని ఆనందం కోసమే అని దృఢ నిశ్చయం చేసుకోవడం ద్వారా కర్మఫలాల పట్ల ఆసక్తిరహితంగా ఉండగలిగే కళ. కానీ ఎవరి బుద్ధి అయితే పలు విధాలుగా ఉంటుందో వారి మనస్సు ఎన్నో దిశలలో పరుగెడుతుంది. వారు ఈశ్వర పథంలో పయనించడానికి కావలసిన మనస్సు యొక్క ఏకాగ్రతను పెంపొందించుకోలేరు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. అర్జున, వేదోక్త కర్మలయందు అనురక్తులైన అవివేకులు వేదంలో చెప్పిన కర్మకాండ తప్ప మరొకటి లేదు అనేవారు పుష్పించిన పూల వలె శోభాయమానమైన మాటలు పలుకుతారు. వారు వాంఛాపరులు. స్వర్గమే అత్యుత్తమము అన్న అభిప్రాయం గలవారై భోగైశ్వర్య ప్రాప్తి కొరకు చేయవలసిన అనేక క్రియా విశేషాలు చెబుతారు. వారు చెప్పిన కర్మలు జన్మలకు కారణం. వేదాలు 3 భాగాలుగా విభజించబడ్డాయి. అవి కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనకాండ. భౌతిక ప్రతిఫలాల కోసం, స్వర్గాది ఉత్తమ లోక ప్రాప్తి కోసం ఆచరించే వైదిక కర్మలు కర్మకాండలో సూచించబడ్డాయి. ఇంద్రియ భోగాలు కోరుకునేవారు వేదాలలోని ఈ భాగాన్ని స్తుతిస్తారు. దేవతా లోకాల్లో ఉన్నతమైన భౌతిక విలాసములుంటాయి. అవి మరింత ఎక్కువ ఇంద్రియ సుఖాలను అనుభవించేందుకు అనువుగా ఉంటాయి. కానీ స్వర్గలోకాలకు ఉద్ధరణ అనేది ఏకకాలిక ఆధ్యాత్మిక ఉద్ధరణ అని చెప్పలేము. ఆ స్వర్గలోకాలు కూడా భౌతిక ప్రాపంచిక జగత్తులోని భాగమే. అక్కడికి వెళ్లిన పిదప పుణ్యం ఖర్చయిపోయిన తరువాత తిరిగి భూలోకానికి రావలసిందే. అవివేకులు, కొద్దిపాటి పరిజ్ఞానమే ఉన్నవారు వేదాల ప్రయోజనం ఇంతే అనుకుని ఆ స్వర్గాది లోకాల కోసం పాటుపడతారు. ఈ విధంగా వారు భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నించక జీవన్మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు. అందువల్ల ఆధ్యాత్మిక విజ్ఞానం గలవారు స్వర్గాన్ని కూడా తమ లక్ష్యంగా ఉంచుకోరు. ప్రాపంచిక భోగాలను, సుఖాలను వదిలి భగవత్ ప్రాప్తి పథంలో ఏ విధంగా ముందుకు పయనించాలో శ్రీకృష్ణుడు ఈ విధంగా వివరిస్తున్నాడు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. భోగము, ఐశ్వర్యములకు ఆకర్షింపబడిన మనస్సు కోరికలతో బుద్ధిని అపహరిస్తుంది. తద్వారా అంతఃకరణంలో నిశ్చయమైన బుద్ధి ఉండదు. మనస్సులో ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి ఉన్నవారు భోగాలు, ఐశ్వర్యముల కోసం ప్రాకులాడుతుంటారు. సంపాదనను పెంపొందించుకోవడానికి తమ బుద్ధిని వాడుతూ ఇంకా ఎక్కువ భౌతిక సంపత్తి ఎలా సమకూర్చుకొని శారీరక సుఖానుభవము మరింత పొందుదామా అని విచారిస్తుంటారు. ఈ విధంగా భ్రమకి లోనయ్యి భగవత్ ప్రాప్తి పథంలో పయనించటానికి కావలసిన దృఢ సంకల్పాన్ని అభివృద్ధి చేసుకోలేరు. వారి బుద్ధి భగవంతుని పాదాలపై నిలకడగా ఉండలేదు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, వేదాలు సంసారాన్ని గురించి మాత్రమే చెబుతున్నాయి.
త్రిగుణాలకు అంటే సత్వ రజ తమో గుణాలకు అతీతుడవై సుఖదుఖాది ద్వంద్వాలను యోగక్షేమాలను దాటి అప్రమత్తుడవై నిత్యము శుద్ధ సత్వమందు నిలువుము. సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఈ మూడు ప్రకృతి గుణములు. లెక్కలేనన్ని గత జీవితాల నుండి వస్తున్న తమ తమ పూర్వజన్మ సంస్కారాల వలన ప్రతి వ్యక్తిలో ఈ గుణాలు వేరువేరు పాళ్లలో ఉంటాయి. తదనుగుణంగా ప్రతి ఒక్కరూ వేరువేరు స్వభావాలు, ధోరణులు కలిగి ఉంటారు. శాస్త్రాలు తమో గుణం నుండి రజోగుణానికి, రజోగుణం నుండి సత్వగుణానికి ఎదిగేందుకు దోహదపడతాయి. వేదాలు 2 రకాల జ్ఞానాన్ని అందిస్తాయి. ప్రాపంచిక మమకారంతో ఉన్నవారికి కర్మకాండలు, ఆధ్యాత్మిక పథంలో ఉన్నవారికి దివ్య జ్ఞానమును కలిగిస్తాయి. భౌతిక ప్రతిఫలాలనిచ్చే యజ్ఞయాగాది క్రతువులు, నియమ నిబంధనలు చెప్పబడిన వేదాలలోని ఆ విభాగాల పట్ల అర్జునుడిని ఆకర్షితుడు కావద్దని శ్రీకృష్ణుడు ఉద్దేశపూర్వకంగా వివరిస్తున్నాడు. అర్జునుడిని దానికి బదులుగా వేదాలలోని ఆధ్యాత్మిక భాగాలను అవగాహన చేసుకుని పరమ సత్యాన్ని గ్రహించి తనను తాను ఉద్ధరించుకోమంటున్నాడు. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చిన్న బావిలోని నీటితో ఎంత ప్రయోజనం ఉంటుందో అంతటా వ్యాపించి ఉన్న జలాశయంలోని నీళ్లతోనూ అంతే ప్రయోజనం ఉంటుంది. వేదోక్త కర్మల వల్ల బ్రాహ్మణునికి ఎంత ప్రయోజనం కలుగుతుందో పరమాత్మ జ్ఞానం వల్ల అంతే ప్రయోజనం కలుగుతుంది. వేదములలో ఎన్నో రకాల ఆచారాలు, పద్ధతులు, పూజలు, వైదిక కార్యక్రమాలు మరియు జ్ఞానాన్ని సంపాదించే మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే ఒక ప్రయోజనం కోసం తెలియజేయబడ్డాయి. అది ఆత్మని పరమాత్మ దగ్గరికి చేర్చటమే. అన్ని వేదమంత్రములు, కర్మకాండలు, ఆధ్యాత్మిక ఆచారాలు, యజ్ఞ యాగాదులు, జ్ఞాన సముపార్జన, కర్తవ్య నిర్వహణల యొక్క లక్ష్యం జీవాత్మను భగవంతుని దివ్య చరణముల వద్దకు చేర్చడమే. మనస్సుని ఆ భగవంతుని యందే నిలిపినవాడు అన్ని వేదమంత్రాల ప్రయోజనాన్ని పొందినట్లే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. నీకు కర్మలయందే అధికారము. కర్మఫలముల గురించి ఆలోచించవద్దు. కర్మఫల ప్రాప్తికి కారణం కావద్దు. అలా అని కర్మ చేయకుండా ఉండవద్దు. మనం చేసే కర్మలు, పనుల ఫలితాలు మన అనుభోగము కోసం కాదు. కర్మలు చేయడం అనేది మానవ స్వభావంలో అంతర్భాగం. ఈ ప్రపంచంలోకి వచ్చాక మనందరికీ మన కుటుంబ పరిస్థితి, సామాజిక స్థానం, వృత్తిపరంగా వేర్వేరు విధులు ఉంటాయి. ఈ పనులన్నీ చేసేటప్పుడు ఆయా కర్మల ఫలితాలు మన అనుభోగము కోసం కాదు. ఆ ఫలితాలు భగవంతుని ఆనందం కోసం ఉద్దేశించినవి. ప్రతి ఒక్క జీవాత్మ పరమాత్మ యొక్క అణువంశ కాబట్టి మన అన్ని కర్మల ద్వారా భగవంతునికి సేవ చేయడమే మనకున్న అంతర్లీన నిజస్వభావం. ప్రాపంచిక భౌతిక విషయాసక్తి వలన నా దగ్గరున్న వాటన్నింటికీ నేనే యజమానిని, ఇదంతా నా సుఖం కోసమే, నా ఆస్తులు పెంచుకుని ఇంకా భోగించేందుకు నాకు హక్కు ఉంది అనే ఆలోచన దృక్పథం కలుగుతుంది. దీనికి విరుద్ధమే ఆధ్యాత్మిక చైతన్యం. భగవంతుడే సమస్త జగత్తుకి స్వామి, యజమాని, భోక్త. నేను కేవలం అతని నిస్వార్థ సేవకుడిని. నాకున్న దాన్నంతా ఆ భగవంతుని సేవలోనే వినియోగించాలి అనే భావనను కలిగిస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ ప్రకారముగా అర్జునుడు కర్మల ఫలములను అనుభవించేది తానే అని అనుకోవద్దని శ్రీకృష్ణుడు సూచిస్తున్నాడు. పని చేస్తున్నప్పుడు కూడా చేసేది నేనే అన్న అహంకారాన్ని విడిచిపెట్టాలి. అర్జునుడికి కర్తృత్వాభిమానము అంటే చేసేది నేనే అన్న అహంకారాన్ని విడిచిపెట్టమని కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. ఎందుకంటే మన ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి జడ పదార్థములు. భగవంతుడు వీటికి శక్తినిచ్చి మనం ఉపయోగించుకోవడానికి వీలుగా చేశాడు. దేవునిచే ప్రసాదింపబడిన శక్తి ద్వారానే మనం పనులు చేయగలుగుతున్నాం కాబట్టి నేను అనే అహాన్ని వదులుకోవాలి. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగ నిష్ఠయందుండి కర్మఫలాపేక్ష లేకుండా కర్మలు చేయి. ఫలము నొందినను పొందకపోయినను సమానంగా భావించు. సమత్వమే యోగమని చెప్పబడుతుంది.
అన్ని పరిస్థితులను ప్రశాంత చిత్తంతో సమానంగా స్వీకరించడం అనేది ఎంత మెచ్చుకోదగినదంటే శ్రీకృష్ణుడు దానిని యోగం అంటున్నాడు. మన కృషి మాత్రమే మన చేతుల్లో ఉంది. ఫలితము కాదు అని అర్థం చేసుకున్నప్పుడు మన కర్తవ్య నిర్వహణ మీద మాత్రమే మన పూర్తి శ్రద్ధ ఉంటుంది. ఫలితములు భగవంతుని ప్రీతి కొరకే కాబట్టి అవి ఆయనకే సమర్పించాలి. ఒకవేళ ఫలితములు మనం అనుకున్నట్లు రాకపోతే వాటిని భగవంతుని సంకల్పముగా ప్రశాంతముగా స్వీకరించాలి. ఈ విధంగా కీర్తి అపకీర్తి, జయము అపజయము, సుఖ దుఃఖాలు వీటన్నింటినీ మనం భగవంతుని సంకల్పంగా పరిగణించి వాటిని సమానంగా స్వీకరించినప్పుడు మనలో శ్రీకృష్ణుడు చెప్పిన సమత్వ బుద్ధి ఉత్పన్నమవుతుంది. మన శక్తి మేరకు ప్రయత్నం చేస్తూ తద్వారా వచ్చే ప్రతి ఫలితాన్ని స్వీకరించడం నేర్చుకుంటే మనం ఈశ్వర సంకల్పానికి శరణాగతి చేసినట్లే. అదే నిజమైన యోగము. సమత్వ యోగం గురించి శ్రీకృష్ణుడు ఈ విధంగా ఉపదేశిస్తున్నాడు. దూరేణ హ్యవరం కర్మబుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. సమత్వ బుద్ధితో చేసిన కర్మ కంటే ఫలాపేక్షతో చేసిన కర్మ నికృష్టమైనది. ఫలాపేక్ష గలవారు హీనులు. కనుక సమత్వ బుద్ధిని ఆశ్రయించు. మనం చేసే పనిలో 2 దృష్టికోణాలుంటాయి. ఒకటి మనం బాహ్యంగా చేసే క్రియ, 2 దాని పట్ల మనలో అంతర్గతంగా ఉన్న దృక్పథం. ఇక్కడ అర్జునుడికి ఉత్తమమైన ఆంతరంగిక దృక్పథం పెంచుకోమని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. స్వీయ భోగం కోసం పనులు చేసేవారు పిసినారులు. ఫలములపై ఆశ త్యజించి తమ పనులన్నీ భగవదర్పితం చేసిన వారు ఉత్తములు, నిజమైన జ్ఞానం కలిగిన వారు. ఒక వ్యక్తి విజ్ఞానం పై స్థాయికి వెళ్లే కొద్దీ సహజంగానే కర్మఫలాలని అనుభవించాలనే కోరిక విడిచిపెట్టి సేవా దృక్పథం వైపు వెళతాడు. మనం చేసే పనులు భగవంతుని ప్రీతి కోసం వాటి ఫలాలను భగవదర్పితం చేయడం నేర్చుకున్నట్లయితే ఆ సేవా దృక్పథం లోపరహితమవుతుంది. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధి కలిగిన వాడు పుణ్య పాపకర్మలను రెండింటినీ వదులుతాడు. కనుక యోగం కొరకు యత్నించు. యోగమంటే నేర్పుగా కర్మలు చేయడం. సమత్వ బుద్ధి కలిగిన వాడు సత్వశుద్ధి వలన కలిగే జ్ఞానం చేత పుణ్య పాపకర్మలను రెండింటినీ వదిలివేసి ఈ లోకంలోనే కర్మబంధం నుండి ముక్తుడవుతాడు. కనుక యోగ ప్రాప్తికై యత్నించాలి. యోగమంటే కర్మలు చేయడంలో నేర్పు. స్వధర్మ రూపమైన కర్మలు చేసేవానికి ఆ కర్మలు ఈశ్వరార్పితంగా చేస్తున్నందువల్ల జయాపజయాలయందు సమత్వ బుద్ధి కలుగుతుంది. అదే నేర్పు. బంధం కర్మలకు స్వభావం అయినప్పటికీ సమత్వ బుద్ధితో చేసినప్పుడు కర్మలు వాటి స్వభావం వదులుకుంటాయి. ఆ విధంగా కర్మలు బంధించకుండా ఉండేటట్లు వాటిని ఆచరించగలగడమే కర్మలయందు నేర్పు. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్వక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. జ్ఞానులు సమత్వ బుద్ధిని కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మఫలములపై మమకారాసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి భావనతో పనిచేయడం వలన దుఃఖరహితమైన స్థితిని పొందుతారు. ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరించమని, అది వ్యక్తిని బాధారహిత స్థితికి చేరుస్తుందని శ్రీకృష్ణుడు మరింత విశదపరుస్తున్నాడు. జీవితంలో వైరుధ్యము ఎలా ఉంటుందంటే మనము సంతోషం కోసం ప్రయత్నిస్తాము కానీ దుఃఖమే అందుతుంది. ప్రేమ కోసం తపిస్తాము కానీ నిరాశే ఎదురవుతుంది. జీవించాలని కోరుకుంటాము కానీ మరణం వైపుగా ప్రతి క్షణం అడుగులేస్తుంటాము. ప్రతి వ్యక్తి ఆనందం కోసం కామ్యకర్మలను చేస్తూనే ఉంటాడు గాని తృప్తి లభించదు. అవి మరింత దుఃఖములు కలుగజేస్తాయి. ఈ కారణంగా ప్రతి ఒక్కరూ ఈ లోకంలో దుఃఖితులై ఉన్నారు. కొంతమంది తమ శారీరక మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. మరికొందరు తమ స్వజనులు బంధువులచే బాధింపబడుతున్నారు. ఇంకొందరు నిత్యావసరాల కోసం దరిద్రంతో బాధపడుతున్నారు. ప్రాపంచిక మనస్తత్వం ఉన్న వారికి తాము సంతోషంగా లేము అని తెలుసు. కానీ తమకన్నా ఎక్కువ ఉన్నవారు సంతోషంగా ఉన్నారనుకుని భౌతిక ప్రగతి కోసం ఇంకా పరుగులు తీస్తున్నారు. సమత్వ బుద్ధి గలవారు ఫలాన్ని వదిలివేసి జ్ఞానులై జీవించి ఉండగానే జన్మబంధం నుండి విముక్తులై దుఃఖరహితమైన మోక్షాన్ని చేరుకుంటారు.
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్నదాని గురించి ఇక వినదగిన దాని గురించి వైరాగ్యం కలుగుతుంది. ఎవరి బుద్ధి అయితే ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రకాశిస్తుందో వారు భౌతిక ఇంద్రియ సుఖాలు దుఃఖహేతువులే అని తెలుసుకుని వాటిని వాంఛించరు. అలాంటి వారికి వైదిక కర్మకాండల పట్ల ఆసక్తి పోతుంది. కామ్యకర్మల ద్వారా పొందిన ఇహ పరలోక భోగములు అనిత్యమైనవి మరియు దుఃఖముతో కూడుకున్నవి అని అర్థం చేసుకుని జ్ఞాన సంపన్నులైన మునులు వైదిక కర్మలకు అతీతంగా ఉంటారు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగామవాప్స్యసి. కామ్య కర్మకాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందుతావు. సాధకులు ఆధ్యాత్మిక పథంలో పురోగమించేటప్పుడు భగవంతునితో సంబంధం బలపడుతూ ఉంటుంది. ఆ సమయంలో తాము పూర్వం చేసే వైదిక కర్మలు ప్రతిబంధకంగా సమయం తీసుకునేవిగా అనిపిస్తాయి. తమ భక్తితో పాటుగా ఇంకా పూజలు మొదలగునవి చేయాలా అని అనుకుంటారు. అలాగే పూజాది కార్యాలను వదిలి పూర్తిగా సాధనలో నిమగ్నమైతే ఏదైనా తప్పు చేసినట్లవుతుందా అని సంశయపడతారు. కోరికలను తీర్చే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా సాధనలోనే నిమగ్నమవడం తప్పు కాదని, పైగా అది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఈ శ్లోకంలో సమాధౌ అచల అన్న పదాన్ని భగవంతుని ధ్యాసలో ఉండే దృఢ సంకల్పాన్ని సూచించడానికి శ్రీకృష్ణుడు ఉపయోగించాడు. సమాధి అన్న పదం సం అంటే సమత్వము మరియు ధి అంటే బుద్ధి అన్న మూలధాతువుల నుండి ఏర్పడింది. అంటే పరిపూర్ణ సమత్వ బుద్ధి స్థితి. ఉన్నతమైన చైతన్యంలో స్థిర బుద్ధి కలిగి ప్రాపంచిక భౌతిక ప్రలోభాల పట్ల మోహితుడు కానివాడు ఆ యొక్క సమాధి అంటే సంపూర్ణ యోగ స్థితిని పొందుతాడు. సమాధి స్థితి పొందిన వాడి గురించి అర్జునుడు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ కేశవ, భగవద్ధ్యాసనందే స్థిరముగా ఉన్న స్థిత ప్రజ్ఞుని ప్రవృత్తి ఎలా ఉంటుంది? జ్ఞానోదయమైన వ్యక్తి ఎలా మాట్లాడతాడు? అతను ఎలా కూర్చుంటాడు? అతను ఎలా నడుచుకుంటాడు? శ్రీకృష్ణుడి నుండి నిజమైన యోగ స్థితి గురించి విన్న తరువాత తనలో కలిగిన సహజ సంశయాన్ని అడుగుతున్నాడు అర్జునుడు. సమాధి స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క మానసిక స్వభావం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. అటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనలో ఈ దివ్యమైన మానసిక స్థితి ఎలా వ్యక్తమవుతుంది అని శ్రీకృష్ణుడిని అడుగుతున్నాడు. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. భగవానుడు ఈ విధంగా చెబుతున్నాడు, ఓ పార్థ, మనస్సుని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను ఇంద్రియ వాంఛలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఒక రాయి భూమి ఆకర్షణ శక్తి చేత క్రిందకు లాగబడినట్లు ప్రతి అంశ సహజంగానే తన పూర్ణ భాగం వైపు ఆకర్షింపబడుతుంది. జీవాత్మ అనేది అపరిమితమైన ఆనంద స్వరూపమైన పరమాత్మ యొక్క అంశ. అంటే జీవాత్మ అపరిమితమైన ఆనందం యొక్క అంశ కాబట్టి అది సహజంగానే ఆనందం కోసం అభిలాషిస్తుంది. అది భగవంతుని నుండి ఆత్మ యొక్క ఆనందం ఆస్వాదించడానికి కృషి చేసినప్పుడు దానిని దివ్య ప్రేమ అంటారు. కానీ తన ఆధ్యాత్మిక స్వభావాన్ని మరచి తనను తాను శరీరమే అనుకుని జగత్తు నుండి శారీరక ఆనందాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించినప్పుడు దానిని కామము అంటారు. ఈ ప్రపంచం మృగతృష్ణ అని ఆగమ గ్రంథాలలో చెప్పబడింది. అంటే జింకలకు అగుపించే ఎండమావి అని అర్థం. ఎడారిలో వేడి ఇసుక మీద సూర్యకిరణాల పరావర్తనం చేత అక్కడ నీరు ఉన్నదనే భ్రాంతి మృగమునకు కలుగుతుంది. అది అక్కడ నీరు ఉన్నదనుకుని దాహం తీర్చుకోవడానికి పరుగుబెడుతుంది. కానీ అది దగ్గరికి వెళ్లిన కొద్దీ ఆ ఎండమావి మాయమైపోతుంటుంది. దాని అల్ప బుద్ధి తను ఒక భ్రాంతి కోసం పరిగెడుతున్నట్లు తెలుసుకోలేదు. ఆ దీనమైన జింక లేని నీటి కోసం వెంటబడుతూ చివరికి నీరసంతో ఆ ఎడారి ఇసుకపై మరణిస్తుంది.
ఈ విధంగానే భౌతిక శక్తి అయిన మాయ కూడా ఆనందం అనే భ్రాంతిని కలుగజేస్తుంది. మనం ఆ మాయా ఆనందం వైపుకు మన ఇంద్రియ దాహాన్ని తీర్చుకోవడానికి పరుగులు పెడుతున్నాము. కానీ మనం ఎంత ప్రయత్నించినా ఆనందం మన నుండి దూరమైపోతుంది. మనస్సుని భౌతిక ప్రలోభముల నుండి దూరంగా త్రిప్పివేయడం తెలుసుకుని ఇంద్రియ వాంఛలను త్యజించిన వ్యక్తి తన ఆత్మ యొక్క అంతర్గత ఆనందాన్ని అనుభవిస్తూ స్థితప్రజ్ఞుడవుతాడు. హృదయం నుండి అన్ని స్వార్థ కోరికలు తొలగించిన పిదప భౌతిక సంకెళ్లు వేయబడ్డ జీవాత్మ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతుంది. సద్గుణములలో దేవుని వలె అవుతుంది. స్థితప్రజ్ఞుడు అంటే అన్ని స్వార్థ కోరికలను, ఇంద్రియ లౌల్యములను త్యజించి ఆత్మయందే సంతుష్టి నొందినవాడు అని శ్రీకృష్ణుడు పై శ్లోకంలో వ్యక్తీకరించాడు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖముల నడుమ కూడా కలత చెందనివాడు, సుఖముల కోసం ప్రాకులాడనివాడు, మమకారము, భయము, క్రోధము విడిచిన వాడిని స్థితప్రజ్ఞుడైన ముని అని అంటారు. జ్ఞానోదయమైన వ్యక్తి తన మనస్సులోనికి ప్రాపంచిక బలహీనతలైన కామం, క్రోధం, లోభం, ఈర్ష్య వంటి వాటిని రానివ్వడు. అప్పుడే మనస్సు భగవంతుని ధ్యాసలో స్థిరంగా ఉండగలదు. మనస్సుని దుఃఖాల గురించి చింతించడానికి అనుమతిస్తే భగవద్ధ్యాస ఆగిపోయి ఆధ్యాత్మిక స్థాయి నుండి క్రిందికి లాగివేయబడుతుంది. ప్రస్తుత బాధ కన్నా పాత హింసల బాధ జ్ఞాపకాలు, ఇక ముందు పెట్టే బాధల భయం ఎక్కువగా ఉంటుంది. కానీ మనస్సు ఎప్పుడైతే ఈ రెంటిని వదిలివేసి ప్రస్తుత వేదనని తట్టుకోవడానికి ప్రయత్నిస్తుందో బాధ తగ్గిపోయి మనం సహించగలిగే స్థాయిలోనే ఉంటుంది. చరిత్రలో బౌద్ధ సన్యాసులు ఇటువంటి పద్ధతుల ద్వారానే దండయాత్రకొచ్చిన శత్రువుల చిత్రహింసలను తట్టుకునేవారు. ఈ విధంగానే బాహ్య విలాసాల కోసం మనస్సు పరితపించినప్పుడు అది ఆయా భోగ వస్తువుల కోసం పరుగులు పెడుతుంది. దాంతో మనస్సు భగవద్ధ్యాస నుండి మరలిపోతుంది. కాబట్టి సుఖాల కోసం వెంపర్లాడకుండా, దుఃఖాల వల్ల చింతించకుండా మనస్సుని కట్టడి చేసిన వాడు స్థితప్రజ్ఞుడైన ముని. ఇంకా అటువంటి యోగి భయము, కోపము వంటి వాటికి తన మనస్సు వశమైపోకుండా చూసుకుంటాడు. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందంతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం, ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షము నొందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని. ప్రాపంచిక విషయాసక్తుల పట్ల ఆసక్తి లేనివాడు శుభం గాని అశుభం గాని ప్రాప్తించినప్పుడు ఆనందించడు, కృంగిపోడు. సముద్రం ఆటుపోట్లతో కూడిన కెరటాలతో భయంకరంగా కనిపిస్తున్నా దాని అడుగు భాగాన నీటి కదలికలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆ విధంగానే ఆధ్యాత్మిక చింతనతో ఉన్న వ్యక్తి, స్థితప్రజ్ఞుడైన వ్యక్తి తన జీవితంలో ఎన్ని కష్టాలు, సుఖాలు కలిగినా వాటిని సమాంతరంగా తీసుకుంటూ పరిపూర్ణ జ్ఞానంతో వాటిని స్వాగతిస్తాడు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన పై చిప్పలోనికి దాని అంగములను లాగుకున్నట్లుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును. ఇంద్రియములు కోరుకునే భోగ వస్తు విషయములనిచ్చి ఇంద్రియముల ఆర్తిని తీర్చటానికి ప్రయత్నించడం అనేది నీతిని పోసి మంటను ఆర్పటానికి ప్రయత్నించటమే. క్షణకాలం నిప్పు కొద్దిగా తగ్గినట్లనిపించినా రెండింతల ఉద్ధృతితో అది మళ్లీ పైకి లేస్తుంది. కాబట్టి కోరికలనేవి తీర్చబడినప్పుడు సమసిపోవు, మరింత ప్రబలంగా తిరిగొస్తాయి. మనస్సు మరియు ఇంద్రియములు ఆనందం కోసం అనేకానేక వాంఛలను కోరుకుంటాయి. మనం వాటిని నెరవేర్చుతూ ఉన్నంత వరకు నిజమైన ఆనందం ఎండమావిలా ఒక భ్రమలా ఉండిపోతుంది. కానీ మనం ఆ కోరికలన్నింటినీ త్యజించడం నేర్చుకుని భగవంతుని యందే ఆనందాన్ని వెతుక్కుంటే మనస్సు, ఇంద్రియములు మనలో ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి జ్ఞాని అయిన వాడు వివేకముతో మనస్సును, ఇంద్రియములను జయిస్తాడు. ఈ శ్లోకంలో తాబేలును ఉదాహరణగా చెప్పాడు శ్రీకృష్ణుడు. ప్రమాదం ఎదురైనప్పుడల్లా తాబేలు తన అంగములను, తలను లోపలికి తీసుకుని తనను తాను సంరక్షించుకుంటుంది.
ఆ ప్రమాదం తొలగిపోయిన తరువాత తన అంగములను తలను బయటకు తీసి ముందుకు సాగిపోతుంది. జ్ఞానోదయమైన వాడు మనస్సు ఇంద్రియములపై ఇదే విధమైన నియంత్రణ కలిగి పరిస్థితులకు తగినట్లుగా వాటిని వాడటం లేదా ఉపసంహరించటం చేస్తాడు. ఇంద్రియాలను ఏ విధంగా వశపరుచుకోవాలో శ్రీకృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవజ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. సాధకులు ఇంద్రియములను భోగ విషయముల నుండి నియంత్రించినా ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ భగవత్తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ రుచి కూడా అంతమవుతుంది. ఉపవాస సమయంలో ఆహారం తీసుకోవడం ఆపినప్పుడు ఇంద్రియ వాంఛలు బలహీనమవుతాయి. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు భోగ విషయాలపై ఆసక్తి పోతుంది. ఈ వైరాగ్యం తాత్కాలికమైనది, ఎందుకంటే కోరికల మూల బీజం మనస్సులోనే ఉంటుంది. ఉపవాసం ముగిసినప్పుడు గాని లేదా ఆరోగ్యంగా ఉన్నప్పుడు గాని కోరికలు తిరిగి వస్తాయి. జీవాత్మ ఆ పరమాత్మ యొక్క అణువంశ. అందుకే భగవంతుని దివ్య ఆనందం కోసం పరితపించడం ఆత్మ యొక్క అంతర్లీన స్వభావం. ఆ దివ్య ఆనందం లభించే వరకు జీవాత్మ తృప్తి చెందదు మరియు ఆనందం కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉంటుంది. సాధకులు బలవంతంగా తమ సంకల్ప శక్తితో ఇంద్రియములను నియంత్రించవచ్చు, కానీ ఆ నియంత్రణ తాత్కాలికమే. ఎందుకంటే అది అంతర్లీనంగా ఉన్న కోరికల జ్వాలలను ఆర్పలేదు. కానీ జీవాత్మ ఆ భగవంతుని భక్తిలో నిమగ్నమై దివ్య ఆనందాన్ని పొందినప్పుడు తను అనంతమైన జన్మల నుండి పరితపించిన ఆ ఉన్నతమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తుంది. భగవంతుడు సర్వానందమయుడు. జీవాత్మ ఆ భగవత్ ప్రాప్తి నొందినప్పుడు ఆ ఆనందంలో తనివి తీరుతుంది. ఆ తరువాత సహజంగానే నిమ్న స్థాయి ఇంద్రియ భోగములపై వైరాగ్యం పెరుగుతుంది. భగవద్భక్తి ద్వారా వచ్చే వైరాగ్యం దృఢమైనది మరియు అచంచలమైనది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఇంద్రియములు ఎంత బలవత్తరమైనవి, అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతిపుత్రుడా, వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కుని పోగలవు. ఇంద్రియములనేవి అప్పుడే పగ్గాలు వేయబడిన అడవి గుర్రాల వంటివి. అవి దుడుకైనవి, తెంపరితనం మెండుగా ఉన్నవి. కాబట్టి వాటిని క్రమశిక్షణలో పెట్టడం అనేది సాధకులు తమలో తామే పోరాటం చేయాల్సిన సందర్భం లాంటిది. అందుకే ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నించేవారు కామక్రోధాదులతో కూడిన విలాసాలను కోరే తమ ఇంద్రియములను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలా కాకపోతే అవి గొప్ప సహృదయులైన యోగుల ఆధ్యాత్మిక పురోగతిని కూడా చెడగొట్టి పట్టాలు తప్పేలా చేస్తాయి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః. ఎవరైతే తమ ఇంద్రియములను వశపరుచుకుని మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్లు. చంచలమైన మనస్సును, ఇంద్రియములను మచ్చిక చేసుకోవలసిన అవసరం ఉందని చెప్పిన శ్రీకృష్ణుడు ఇప్పుడు వాటిని సరియైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలో తెలియజేస్తున్నాడు. శ్రీమద్ భాగవతంలో అంబరీష మహారాజు యొక్క ఉదాహరణ ఈ ప్రక్రియని అద్భుతంగా విశదీకరిస్తుంది. అంబరీషుడు తన మనస్సుని శ్రీకృష్ణుడి పాదార విందములను స్మరించడానికే ఉపయోగించాడు. తన నాలుకను భగవంతుని నామ రూప గుణ లీలలను కీర్తించడానికే వాడాడు. తన శ్రవణేంద్రియములను భగవంతుని కథలను వినటానికే ఉపయోగించాడు. తన కళ్లను అందమైన కోవెలలో భగవంతుని మూర్తిని చూడటానికి, తన స్పర్శని భగవంతుని భక్తుల పాదాలను ఒత్తటానికి, తన ముక్కుపుటాలను భగవంతుని పూజలో అర్పించిన సుగంధ ద్రవ్యములను వాసన చూడటానికి, తన పాదములను గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి, శిరస్సును భగవంతునికి భక్తులకు నమస్కరించడానికి వినియోగించాడు. ఈ విధంగా తన ఇంద్రియములన్నింటినీ భగవత్ సేవలోనే వాడి వాటిని జయించాడు. మనం కూడా చేసే కర్మలలో భగవద్ నామస్మరణను విడిచిపెట్టకూడదు. అలా దేవుని చరణార విందాలను గట్టిగా పట్టుకున్నవాడే సంపూర్ణ జ్ఞానవంతుడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఇంద్రియ విషయముల మీద చింతన చేయడం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగజేస్తుంది. ఆ కోరికల నుండే క్రోధం ఉత్పన్నమవుతుంది.
క్రోధం, లోభం, కామం మొదలగునవి వైదిక వాంగ్మయంలో మానసిక రోగాలుగా పరిగణించబడ్డాయి. మనందరికీ శారీరక వ్యాధులంటే ఏమిటో తెలుసు. అనారోగ్యం మనిషిని కృంగదీస్తుంది. అయితే మనం శారీరక వ్యాధుల కన్నా అధికంగా మానసిక రోగాలతో సతమతమవుతూ ఉంటాం. మనం కామ, క్రోధ, లోభాదులను మానసిక వ్యాధులుగా పరిగణించకపోవడం వలన మనం వాటిని నయం చేసుకోవడానికి ప్రయత్నించం. ఒకసారి కోరిక జనిస్తే అది 2 సమస్యలను సృష్టిస్తుంది: లోభం మరియు క్రోధం. కోరికలను తీర్చుకుంటే అది అత్యాశకు దారితీస్తుంది. కాబట్టి వాంఛలను తృప్తిపరచడం ద్వారా వాటిని పోగొట్టుకోలేము. ప్రపంచంలోని సమస్త సంపదలు కలిగి ఉన్నా ఏదో ఒక వెలితి ఉంటుంది. కాబట్టి దుఃఖానికి మూల కారణం కోరికలే అని తెలుసుకుని వాటిని త్యజించాలి. మరో ప్రక్క కోరికలు తీర్చుకోవడానికి ఆటంకం కలిగినప్పుడు కోపం కలుగుతుంది. కోపం అనేది దానికదే ఉత్పన్నమవ్వదు. అది కోరికలకు ఆటంకం కలగటం నుండి వస్తుంది. కోరిక మమకార బంధం నుండి వస్తుంది. మమకారాసక్తి అనేది ఇంద్రియ విషయముల యందు పదే పదే ఆలోచించడం వలన కలుగుతుంది. ఈ విధంగా ఇంద్రియ భోగ వస్తు విషయముల మీద పదే పదే చింతించడం అనే సాధారణ క్రియ లోభం, క్రోధం అనే జంట రోగాల దిశగా మన పతనానికి దారితీస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం అనేది విచక్షణ రాహిత్యానికి దారితీస్తుంది. అది స్మృతి భ్రమని కలుగజేస్తుంది. స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమవుతాడు. ఉదయం పూట పొగమంచు సూర్యకాంతిని తగ్గించినట్లు కోపము వివేకాన్ని క్షీణింపజేస్తుంది. మనుష్యులు కోపంలో తప్పిదాలు చేసి తరువాత చింతిస్తారు. ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు బుద్ధి భావోద్వేగాలచే కప్పివేయబడుతుంది. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణను కోల్పోయి భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోతాము. అక్కడి నుండి ఇక అధఃపతనం సాగుతుంది. స్మృతి భ్రంశ బుద్ధి వినాశనాన్ని కలుగజేస్తుంది. బుద్ధి అనేది అంతర్గత మార్గదర్శకం ఇచ్చేది. అదే నశించినప్పుడు వ్యక్తి సర్వనాశనమైపోతాడు. దుఃఖాన్ని తొలగించుకుని శాంతిని పొందే మార్గాన్ని శ్రీకృష్ణుడు ఈ విధంగా వివరిస్తున్నాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ఇంద్రియ వస్తువులను వాడేటప్పుడు కూడా మనస్సును నియంత్రించిన వాడై మమకార ద్వేషరహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడవుతాడు. వినాశనానికి దారితీసే అధోపతనం ఇంద్రియ వస్తువులలో ఆనందం ఉన్నదని చింతించటంతో ఆరంభమవుతుంది. దాహం వేయటం శరీరానికి ఎంత సహజమో ఆనందం కోసం ఉన్న తపన ఆత్మకు అంత సహజమైనది. నేను ఇక ఆనందం కోసం ఎక్కడా చూడను అనుకోవడం అసంభవం. ఎందుకంటే అది ఆత్మకి అసహజము. మరి ఈ సమస్యకు సులభమైన పరిష్కారం ఏమిటంటే ఆనందాన్ని సరియైన దిశలో అంటే భగవంతునిలో అన్వేషించటమే. ఆ భగవంతునిలోనే ఆనందం ఉందనే తలంపును పదే పదే మననం చేస్తే మనం ఆ భగవంతునితో అనురక్తి, మమకార బంధం పెంచుకుంటాము. ప్రాపంచిక అనుబంధంలాగా ఆ దివ్య అనుబంధం మనస్సుని పతనం చేయదు. పైగా అది శుద్ధి చేస్తుంది. భగవంతుని కోసం ఎంత తీవ్రమైన కోరిక పెంచుకుంటే అంతఃకరణం అంత శుద్ధి అవుతుంది. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతే. భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయి పరమశాంతి లభిస్తుంది. అలా ప్రసన్న చిత్తంతో ఉన్నవాని బుద్ధి శీఘ్రంగానే భగవంతుని యందు స్థిరముగా నిలుస్తుంది. కృప అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలోనికి వరదలాగా వచ్చే ఒక దివ్యమైన శక్తి లాంటిది. తన కృప ద్వారా సచ్చిత్ ఆనంద స్వరూపుడైన భగవంతుడు తన దివ్య జ్ఞానాన్ని, దివ్య ప్రేమను మరియు దివ్య ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ఇది బుద్ధిని భగవంతుని యొక్క ప్రేమ, ఆనందం మరియు జ్ఞానంలో ముంచివేస్తుంది. భగవంతుని కృప వలన మనం ఎప్పుడైతే ఆ దివ్య ఆనందం యొక్క రుచిని ఎరుగుతామో ఇంద్రియ సుఖముల కోసం ఉన్న తపన శాంతిస్తుంది. ఎప్పుడైతే ప్రాపంచిక వస్తువులపై యావ తొలగిపోతుందో ఆ వ్యక్తి అన్ని దుఃఖాలకు అతీతుడై అతని మనస్సు శాంతి నొందుతుంది. ఆ యొక్క అంతర్గత తృప్తి స్థితిలో భగవంతుడు మాత్రమే ఆనందానికి మూలమని, అతడే జీవాత్మ యొక్క అంతిమ లక్ష్యమని బుద్ధి స్థిర నిశ్చయానికి వస్తుంది.
నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. మనస్సును ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేనివానికి స్థిరమైన బుద్ధి గాని నిలకడైన భగవద్ధ్యాస గాని ఉండవు. ఎవడైతే మనస్సుతో భగవంతుని యందు ఎన్నడూ ఐక్యమవడో వానికి శాంతి ఉండదు. మనశ్శాంతి లోపించిన వాడు సంతోషంగా ఎలా ఉండగలడు? మనస్సుని ఇంద్రియములను నియంత్రణ చేయడం నేర్చుకోని వాడు భగవంతుని ధ్యానం చేయలేడు, దివ్యమైన ఆనందాన్ని కూడా పొందలేడు. ఉన్నతమైన అనుభూతి రుచి చూడకుండా నిమ్న స్థాయి రుచిని త్యజించడం సాధ్యం కాదు. అలాంటి వ్యక్తి పుష్పంలోని మకరందాన్ని తేనెటీగ విడిచిపెట్టలేనట్లుగా ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు. ఎవరైతే ఇంద్రియములను నిగ్రహించి భక్తితో ఉండరో వారిని త్రిగుణాత్మకమైన మాయ బాధిస్తూనే ఉంటుంది. ఆ బాధ కారణంగా మన జీవితంలో సంతోషం దూరమవుతుంది. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఎలాగైతే బలమైన గాలి నీటిలో నావను దాని దిశ నుండి ప్రక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన అయినా మనస్సు కేంద్రీకృతమవుతుందో అది బుద్ధిని హరించి వేస్తుంది. భగవంతుడు 5 ఇంద్రియములను బహిర్ముఖంగా తయారు చేశాడు. కాబట్టి అవి సహజంగానే బాహ్య ప్రపంచ వస్తువులపై ఆకర్షితమవుతాయి. వాటిలో ఏ ఒక్క దాని మీద మనస్సు ఆకర్షితమైనా దానికి మనస్సుని తప్పుత్రోవ పట్టించే శక్తి ఉంది. జింకలు తీయని స్వరములకు ఆకర్షితమవుతాయి. వేటగాడు మధురమైన సంగీతంతో వాటిని ఆకర్షించి వాటిని సంహరిస్తాడు. అలానే మనం కూడా బాహ్య వస్తువులపై ప్రేమను పెంచుకుని నిజమైన సంతోషానికి దూరమవుతున్నాం. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కాబట్టి ఓ అర్జున, శక్తివంతమైన బాహువులు గలవాడా, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉంటాడు. జ్ఞానోదయమైన వారు బుద్ధిని ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా నియంత్రణలో ఉంచుకుంటారు. అప్పుడు పరిశుద్ధమైన బుద్ధితో మనస్సుని నియంత్రిస్తారు మరియు ఆ మనస్సు ద్వారా ఇంద్రియములకు కళ్ళెం వేస్తారు. కానీ భౌతికమైన స్థితిలో దీనికి విరుద్ధంగా అవుతుంది. ఇంద్రియములు మనస్సుని తమ దిశగా లాగుకుంటాయి. మనస్సు బుద్ధిని వశపరుచుకుంటుంది. బుద్ధి నిజమైన శ్రేయస్సు దిశ నుండి తప్పిపోతుంది. అందుకే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, బుద్ధిని ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా శుద్ధి చేసుకుంటే ఇంద్రియములు నిగ్రహింపబడతాయి. ఎప్పుడైతే ఇంద్రియములు నియంత్రణలో పెట్టబడ్డాయో బుద్ధి దివ్య జ్ఞాన పథం నుండి ప్రక్కకు తొలగదు. అహంకార రహితంగా ఉండడం వలన పరిపూర్ణమైన ప్రశాంతతను ఏ విధంగా పొందగలమో శ్రీకృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. సర్వభూతములకు ఏది పగలో అది పండితునికి అజ్ఞానపు రాత్రి, మరియు సర్వభూతములకు ఏది రాత్రో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు. లౌకిక దృక్పథంలో ఉండేవారు భౌతిక వస్తు విషయముల భోగమే నిజమైన జీవిత పరమార్థం అనుకుంటారు. ప్రాపంచిక విలాసాల ఆనందమే జీవితంలో విజయమనుకుంటారు. పగలు అంటే ఇంద్రియ సుఖాలు లేకపోవడం, చీకటి అంటే రాత్రి అనుకుంటారు. దివ్య జ్ఞానం కలిగిన వివేకవంతులు ఇంద్రియ భోగాలను ఆత్మకి హానికరమైనవిగా తెలుసుకుంటారు కాబట్టి వాటిని రాత్రిగా పరిగణిస్తారు. ఇంద్రియ విషయముల నుండి దూరంగా ఉండటమే ఆత్మ ఉద్ధరణకి అవసరమని భావించి దానిని పగలుగా పరిగణిస్తారు. అపూర్వమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామ కామీ. ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం ప్రశాంతంగా ఉంటుందో అదే విధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా చలించని యోగి శాంతిని పొందుతాడు. కోరికలను సంతృప్తి పరుచుకోవటానికే కృషి చేసే వ్యక్తి దానిని పొందడు. ఎన్నో నదులు వరదలా వచ్చి నిత్యం కలుస్తున్నా సముద్రానికి తన ప్రశాంతతను నిలుపుకునే అపూర్వమైన సమర్థత ఉంది. ప్రపంచంలోని అన్ని నదులు సముద్రాలలోనికి వచ్చి పొర్లిపోతుంటాయి, కానీ సముద్రం మాత్రం పొంగదు, తగ్గదు. వానాకాలంలో కూడా నదులు వరదలా వచ్చి చేరినా అవి సముద్రాన్ని పొంగేలా చేయలేవు. అదేవిధంగా జ్ఞానోదయమైన ముని శారీరక అవసరాలకు ఇంద్రియ వస్తువులను వాడుకుంటున్నా లేదా అవేమీ లేకపోయినా సరే ప్రశాంత చిత్తంతో ఉండి చలించకుండా ఉంటాడు.
కేవలం అలాంటి యోగి మాత్రమే నిజమైన శాంతిని పొందుతాడు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి అత్యాశ లేకుండా నేను నాది అన్న భావన లేకుండా అహంకార రహితముగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. మనము ఏదైనా కోరికను మనస్సులో పెంచుకుంటే ఆ తరుణమే లోభము క్రోధముల ఉచ్చులోకి వెళ్ళినట్లే. ఎలాగైనా మనము చిక్కుకుపోతాము. కాబట్టి అంతర్గత ప్రశాంతతకి దారి కోరికలను తీర్చుకోవటంలో లేదు, వాటిని నిర్మూలించుకోవటంలోనే ఉంది. ప్రప్రథమంగా భౌతిక ఉన్నతి కోసం అత్యాశ అనేది మనకున్న అమూల్యమైన సమయాన్ని ఘోరంగా వృధా చేసుకోవడమే. అంతేగాక అదొక అంతులేని పరుగు. అభివృద్ధి చెందిన దేశాలలో చాలా కొద్ది మందికి మాత్రమే తిండి బట్టలకు లోటు ఉంది. అయినా వారు అశాంతితో ఉంటారు. ఎందుకంటే వారిలో తృష్ణ అత్యాశ ఇంకా తీరలేదు. సంతృప్తి అనే సంపత్తి కలిగిన వారే గొప్ప ఐశ్వర్యవంతులు. మనుష్యుల మధ్య వచ్చే చాలా మటుకు పోట్లాటలు అహం వల్లనే జనిస్తాయి. అహంకారాన్ని పెంచి పోషించుకోకుండా దానిని త్యజించడంలోనే ప్రశాంతతకి మార్గముంది. నాది అన్న భావన అజ్ఞానం వలన వస్తుంది. ఎందుకంటే ఈ భూగోళం అంతా భగవంతునిదే. మనం ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్ళిపోతాము. మరిక ఈ ప్రాపంచిక వస్తువులు మనవి అని ఎలా అనుకోగలం? ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్ళీ అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు. బ్రహ్మమంటే భగవంతుడు మరియు బ్రాహ్మీ స్థితి అంటే భగవత్ ప్రాప్తి నొందిన స్థితి. జీవాత్మ అంతఃకరణ శుద్ధిని సాధించిన తరువాత భగవంతుడు తన దివ్య కృపని ప్రసాదిస్తాడు. ఆయన కృపచే దివ్య జ్ఞానాన్ని, దివ్య ఆనందాన్ని మరియు దివ్య ప్రేమని జీవాత్మకి ప్రసాదిస్తాడు. ఇవన్నీ భగవత్ ప్రాప్తి సమయంలో భగవంతునిచే ఇవ్వబడే దివ్యమైన శక్తులు. అదే సమయంలో జీవాత్మను మాయాబంధనం నుండి దేవుడు విడిపిస్తాడు. సంచిత కర్మలు నశిస్తాయి. అవిద్య అంటే భౌతిక ప్రపంచంలో గడిపిన అనంత జన్మలలో నుండి లోపలున్న అజ్ఞానం పోగొట్టబడుతుంది. భౌతిక ప్రకృతిలో త్రిగుణముల యొక్క ప్రభావం అంతరించిపోతుంది. భౌతిక పరిస్థితిలో ఉన్న త్రిదోషములు ముగుస్తాయి. పంచకేశములు అంటే ప్రాపంచిక బుద్ధి యొక్క 5 దోషాలు నశిస్తాయి. పంచకోశములు భస్మమైపోతాయి. ఆ సమయం నుండి జీవాత్మ శాశ్వతంగా మాయాబంధనం నుండి స్వేచ్ఛని పొందుతుంది. ఎప్పుడైతే జీవాత్మ ఈ భగవత్ ప్రాప్తి దశను సాధిస్తుందో అది జీవన్ముక్త అనబడుతుంది. అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే ముక్తి సాధించినట్లు. తరువాత మరణ సమయంలో ముక్త జీవాత్మ అంతిమంగా తన భౌతిక శరీరాన్ని త్యజించి భగవంతుని పరమపదాన్ని చేరుకుంటుంది. ఒకసారి జీవాత్మ భగవంతుని చేరిన తరువాత అది ఎల్లప్పుడూ దేవునితోనే ఉంటుంది. ఆ తరువాత అజ్ఞానపు మాయ జీవాత్మను ఎన్నటికీ వశము చేసుకోలేదు. మాయ నుండి శాశ్వతమైన ముక్తి కలిగిన స్థితిని నిర్వాణం, మోక్షమని అంటారు. ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ 2వ శ్రీమద్ భగవద్గీతలోని కర్మషట్కం 2వ అధ్యాయం, సాంఖ్యయోగంలోని 72 శ్లోకాలు సంపూర్ణం. ఇక మన తదుపరి వీడియోలో కర్మషట్కములోని 3వ అధ్యాయం కర్మయోగంలో శ్రీకృష్ణుడు వివరించిన నిగూఢ సత్యాలను తెలుసుకుందాము. కృష్ణం వందే జగద్గురుం.